తిరుపతిలో ఉన్న నాళ్ళు తెల్లవారకట్ట కాఫీ గురించి మనం వెంపర్లాడద్దు. మొట్టమొదట దైవ దర్శనమే. ఒక్క 3 రోజులు మనం అసలు కాఫీ ప్రసక్తి తీసుకురావద్దు. తెల్లవారి లేస్తూ తిరుమలలో ఉన్న నాళ్ళు మనం తెల్లవారకట్ట 4 గంటల వరకు నిద్రపోవడం, లేకపోతే మనకి ఏదో 300 రూపాయల టికెట్ ఉంది, అర్చనానంతర దర్శనం ఉందని లేవడం కాదు. ప్రతిరోజు 3 అయ్యేటప్పటికి లేచి బయటికి వచ్చి కూర్చుందాం. స్వామి సుప్రభాతం వినపడుతూ ఉంటుంది. ఆ సుప్రభాతాన్ని కళ్ళు మూసుకుని మనసా ఆనందిద్దాం. మనకి నోటికొచ్చు కదూ, వీలైతే స్నానాలు చేసేసి బయటికి వెళ్ళి మనం కూడా సుప్రభాతం చదువుతాం స్వామికి. లోపల గంటలు మోగుతాయి కదూ, కళ్ళు మూసుకొని మనసా వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేద్దాం ఆనంద నిలయంలో. అక్కడ ఉన్న 3 రోజులు మాత్రం మనం పావుతొక్కు 3కి లేచిపోతాం. రాత్రి తేలికైన పదార్థం తిని పడుకుందాం. ఎందుకంటే తొందరగా జీర్ణం అవుతుంది. బరువైన పదార్థం తింటే జీర్ణం అవ్వదు, అక్కడి నుంచి తొందరగా లేచిన ఇబ్బంది. అందుకని తక్కువ పదార్థం తీసుకుందాం. మీరిప్పుడు అక్కడికి వెళ్ళి ఉండేదానికన్నా ఇక్కడ నుంచే కలిసినప్పుడల్లా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనసు తడిసిపోతుంది. ఓ పాత్రలో నీళ్లు పోసి ఓ పంచె అందులో పడేశాను అనుకోండి, ముంచకుండా నేను పడేశాను అనుకోండి, అది క్రమక్రమంగా తడి పీల్చుకుంటూ బరువై నీటిలోకి మునిగిపోతుంది ఓ అరగంట అయ్యాక. అలా మీరు తీర్థయాత్రకి ప్రారంభం చెయ్యకముందే అసలు మనసు ఆర్ద్రమైపోతుంది, తడిసిపోతుంది తీర్థయాత్ర యొక్క ఉత్సాహంతో. అప్పుడు ఆ రైలులో కూర్చోవడంలో ఆనందం, ఆ వెళ్ళడంలో ఆనందం, ఆ కొండలు చూడడంలో ఆనందం, ఆ దిగడంలో ఆనందం. ఆ ఆర్ద్రత కల్పించలేదనుకోండి, తోటి యాత్రికులతో మీరు అసలు ఎలా సంతోషంగా క్రమశిక్షణతో మీరు ప్రవర్తించగలుగుతారు చెప్పండి. జంతూనాం నరజన్మ దుర్లభం, అది ఆర్యోక్తి, పెద్దలు చెప్పిన మాట. సమస్త జీవకోటిని కలిపి పశువులుగానే పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు శివానంద లహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. అందరూ పశువులే వేదాంత శాస్త్రంలో. ఎందుచేత పశువులుగా పిలువబడతారంటే, పశువు అంటే పాశము చేత కట్టబడినది అని అర్థం. మనకి కూడా పాశములు ఉంటాయి, కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. జన్మ అది ఒక రాట, ఆ రాటకి కర్మపాశముల చేత బంధింపబడి జీవుడు ఉంటాడు కనుక పశువు అని పేరు. కాబట్టి అన్ని పశువులలోకి ఉత్తమమైన పశువు ఇది అంటే నరుడు. నరుడు ఉత్తమమైన పశువు. ఎందుచేత ఉత్తమమైన పశువు అంటే, ఆయన తన పాశములను త్రోసిరాజని భక్తి చేత, భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల వలన ఆ కర్మబంధములను తెంచుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. అటువంటి అధికారంతో కూడుకున్నటువంటి వాడై ఉపాసన చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఏ ఇతర ప్రాణికి కూడా అలా ఉపాసన చేసేటటువంటి అధికారం లేదు. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు. అంత విశేషమైనటువంటి ఉపాధి నరుని యొక్క ఉపాధి. ఆ నరుని యొక్క ఉపాధి కలిగి ఉన్న కారణం చేత యథార్థమునకు అతడు దేవతల కన్నా గొప్పవాడు. ఎందుచేత, దేవతలు కొంత పుణ్యకర్మ చేసిన కారణం చేత దేవతలుగా ఉన్నారు. కానీ వాళ్ళ పుణ్యకర్మ పూర్తయిపోతే వాళ్ళు పైనుంచి కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడేటటువంటి లక్షణమున్న ప్రాణులన్నీ ఏ లోకమునందు వసించి ఉంటాయో దానికి మర్త్యలోకమని పేరు. ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు మృత్యువుని పొందుతాయి. అలా మృత్యువుని పొందేటటువంటి లక్షణమున్న సమస్త జీవకోటి ఏ లోకమునందు వసించి ఉంటుందో అటువంటి లోకమునందు వాళ్ళు కూడా పడిపోతారు పుణ్యం అయిపోయాక. కానీ ఒక్క నరుడు మాత్రం పుణ్యం చేసుకుని దేవతలు అధిష్ఠించిన పదవులను పొందగలడు. మహాపాపములు చేసి తిరియక్కుగా మారిపోయి అధోలోకాలకు వెళ్ళిపోగలడు. అసలు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా నిస్వార్థమైన భక్తితో భగవంతుణ్ణి సేవించి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జ్ఞానము చేత మోక్షమును పొందగలడు. అందుచేతనే నరుని శరీరమునకు ఉన్నంత గొప్పతనం ఇక ఏ ఇతర ఉపాధికి లేదు.
నరుడొక్కడే ఇంత గొప్ప విషయాన్ని సాధించుకోగలడు. అటువంటి నరజన్మలో మనుష్యుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కర్మాచరణం చేస్తాడు. భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేస్తాడు. ఈ భక్తితో కూడినటువంటి కర్మాచరణములు చేసేటప్పుడు ఒకటి ప్రతిఫలాపేక్షతో, ఏదో నేను ఈ పుణ్యం చేస్తున్నాను కాబట్టి పరమేశ్వరుడు ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు కొంత భోగాన్ని సుఖాన్ని కల్పించాలనేటటువంటి కోరికతో చేసేటటువంటి వారు కొందరు. కానీ దాని వలన ఒక అపాయం ఉంటుంది. పుణ్యమైన పాపమైన సుఖము దుఃఖము అన్న రెండింటి రూపంలో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మళ్ళీ తను చేసిన పుణ్యం ఏమైంది అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ కొంతమంది పుణ్యకర్మని చేయడం అన్నది ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కొరకు చేస్తారు. అంటే ఇప్పుడు ఆ పుణ్యకర్మ ఎందుకు పనికి వస్తుంది అంటే అది అనుభవించడానికి మళ్ళీ ఉపాధిని స్వీకరించడం కోసం వాళ్ళు పుణ్యం చెయ్యరు. పుణ్యం అంటే ఒక్కటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పరమేశ్వరుడు వేదము ద్వారా ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే పుణ్యం. పరమేశ్వరుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడమే పాపం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పినట్టు చేయడం ఎందుకు? అలా చెప్పినట్టు చేస్తే ఆయన మళ్ళీ ఏదో భోగాల్ని సుఖాల్ని ఇస్తాడని కాదు, ఆయన చెప్పినట్టు చెయ్యకుండా ఉండలేక ఈ ఉపాధిని ఏర్పాటు చేసిన వాడు ఆయన కనుక ఆయన మీద భక్తితో ఆయన మీద గౌరవంతో ఆయన చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడు చేసిన పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు పనికొస్తుంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, నేను కొంత పాయసాన్ని తీసుకొచ్చి పాత్ర ఇవ్వండి అందులో పోస్తానన్నాను. కిలిం పట్టినటువంటి పాత్ర, అపరిశుభ్రమైనటువంటి పాత్ర, మలినంతో కూడుకున్నటువంటి పాత్ర తెచ్చి మీరు అక్కడ పెట్టారనుకోండి, నేను పాయసం అందులో పోసినా మీకది ఆరగించడానికి పనికిరాదు. ఎందుకంటే పాత్రకి శౌచం లేదు, పాత్రకి శుభ్రత లేదు. ఆ పాత్ర పాయసాన్ని పొంది ఉండడానికి అర్హత లేని కారణం చేత అందులో పోసినటువంటి పాయసము ఎలా తినడానికి ఉపయుక్తము కాకుండా పోతుందో, అలాగే అసలు పాత్రతని పొందకపోతే పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షించడానికి అవకాశం ఉండదు. అందుకే భగవంతుడు చెప్పినట్లు బ్రతకడం, పుణ్యకర్మ చెయ్యడం దేని కొరకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, చింతపండు కొంత నాకు ఇచ్చారు. ఆ చింతపండుతో చారు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. కానీ ఆ చింతపండు మీద కాసిన శుద్ధ జలం జల్లి, మంచినీళ్లు జల్లి నేను ఒక కిలిం పట్టినటువంటి రాగి పాత్రని తోమాను. ఇప్పుడు ఆ రాగి పాత్రని తోమగా 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 అది మంచి మెరుపుతో తయారైంది. అసలు దాని యథార్థ స్థితి అదే. కానీ దాని మీద మురికి పట్టింది. ఇప్పుడు నేను చింతపండుని దేనికి ఉపయోగించానంటే మురికిని తొలగించడానికి ఉపయోగించాను. ఇప్పుడు నేను పాత్రకి కొత్త మెరుపు తేలేదు, పాత్ర మెరవడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించాను. ఇప్పుడు పాత్ర తన సహజ స్థితిని పొందింది, అందులో పాయసం పొయ్యొచ్చు. చింతపండు పనికిరాదు. ఇంకా అది పాత్ర శుద్ధి చేయడానికి పనికొచ్చింది తప్ప ఇక ఉపయోగించడానికి పనికిరాదు. చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మాచరణము పాత్ర తోమడానికి ఉపయోగించిన చింతపండు లాంటిది కాదు. ఆ పుణ్యకర్మని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఏదో సుఖమో భోగమో పొందుదాం అనుకోవడం, ఆ చింతపండుతో చారు కాచుకుని తాగుదాం అనుకోవడం లాంటిది. కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితో కూడినటువంటి పాత్ర ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణం వలన ఎప్పుడో ప్రీతి చెందుతాడు. అరే వీడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు రా అని. ఆయన చెప్పినట్లు బ్రతకగలిగిన ప్రాణి ఎవరు ప్రపంచంలో? ఒక్క మనుష్య ప్రాణి. ఎందుకని? ఆయన చెప్పడము అంటే వేదం ద్వారా చెప్పాడు. అందుకే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు. సనాతన ధర్మము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు అది యథార్థమునకు పేరు కాదు. సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది? ఎప్పటి నుంచి ఉందో తెలియదు. ఎప్పుడు ఈ సృష్టి ఉందో అప్పటి నుంచి ఉంది. మరి పేరెందుకు పెట్టలేదండి? పేరెందుకు పెట్టలేదండి అంటే ఒక్కటే కారణం. ఇంకొకటి ఉంటే కదూ దీనికి ఓ పేరు ఉండడానికి. సుబ్బారావు అన్నవాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఓయ్ సుబ్బారావు అన్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే పలుకుతాడు. ఇద్దరు సుబ్బారావులు ఉన్నారనుకోండి, సుబ్బారావు అంటే ఇద్దరూ పలుకుతారేమో అని నాకు అనుమానం ఉన్నప్పుడు కాకినాడ సుబ్బారావు అనో తెనాలి సుబ్బారావు అనో నేను పిలవలసి ఉంటుంది కదా.
ఒకానొకప్పుడు ఈ భూమండలంలో భగవంతుణ్ణి చేరడానికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించినటువంటి ఏకైక ధర్మం ఇదొక్కటే. అందుకే దీనికి వేరొక పేరు లేదు. తరువాతి కాలంలో కొంతమంది కల్పించారు హిందూ మతం అని, కానీ యథార్థమునకు దానికి పేరు లేదు. అది సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము. ఆ వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము. అది ఎవరి చేత రచింపబడలేదు. పరమేశ్వరుని యొక్క వాక్యే వేదమైంది. ఆ వేదమును మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. ఆ వేదమును ప్రమాణముగా స్వీకరించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని యందు నిరతిశయమైనటువంటి ప్రీతితో ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి కారణం చేత, అతని యొక్క కర్మ చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఏదో ఒకనాడు అతని భక్తికి మెచ్చి అతనికి జ్ఞాన వైరాగ్యములను కల్పిస్తాడు. ఆ జ్ఞాన వైరాగ్యములు కల్పించడం ఎలా ఉంటుంది అంటే, ఒక గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి నీళ్లలో బియ్యం పోసి మూత పెట్టి విడిచిపెడితే అదొక కుక్కర్ అనుకోండి. అందులో ఉన్నటువంటి ప్రతి బియ్యపు గింజ మెతుకుగా ఎప్పుడు మారిందన్నది మనకి తెలియక్కర్లేదు. ఆ ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిన తరువాత కుక్కర్ కూసినట్లు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని వేదం ద్వారా చెప్పాడో అలా బ్రతికినటువంటి వ్యక్తి యొక్క భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల కారణముగా మళ్ళీ ఆ జీవి పుట్టవలసిన అవసరం లేకుండా అది చిట్ట చివరి మృత్యువై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. దానికే అద్వైత మోక్షం. అద్వైత మోక్షం అంటే కైవల్యం. కైవల్య సిద్ధాంతమునందు ఈ శరీరం పడిపోయిన తరువాత మోక్షం కాదు. జ్ఞానము చేత ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదని, కొబ్బరికాయ లోపల కురిడి ఎలా విడిపోయి గుడుగుడులాడుతుందో అలా తాను ఆత్మగా నిలబడి సాక్షి మాత్రంగా చూస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అదిగో అలా అజ్ఞానపు పొరలు చీల్చుకోవడానికి అవసరమైనటువంటి సాధనా క్రమాన్ని పాటించగలిగినటువంటి ఏకైక ప్రాణి నరుడొక్కడే తప్ప ఏ ఇతర ప్రాణికి కర్మాచరణము చేసేటటువంటి అధికారము లేదు. అవి చెయ్యవు. అందుకే వేదం చెప్పినటువంటివన్నీ పాటించవలసిన వాడెవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావన చేసినప్పుడు నరజన్మలో మనం సాధించుకోగలిగినటువంటి అత్యద్భుతమైన ఫలితం ఏది అంటే భగవంతుణ్ణి చేరుకోవడమే. అది ఇతర ప్రాణులకు సాధ్యం కాదు. కనుక ఈ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రక్రియలో తీర్థయాత్ర అన్నది ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తుంది. ఏదో కేవలము కర్మాచరణము, కేవలము భక్తి, కేవలము వైరాగ్యము కాదు. తీర్థయాత్ర ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తీర్థయాత్ర చేసి తీరాలి. ఎందుచేత అంటారేమో, అసలు దాని పేరే తీర్థయాత్ర. సనాతన ధర్మమునందు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సిద్ధాంతము ప్రతిపాదింపబడి ఉంటుంది. భగవద్ దర్శనము చేత మీరు ఎంత ఫలితాన్ని పొందుతారో, భగవత్ సంబంధము కలిగినటువంటి నదులు, తీర్థములు మొదలైనటువంటి వాటి యందు చేసినటువంటి స్నానము కూడా మీకు అంతే ఫలితాన్ని చేకూరుస్తుంది. సాధారణంగా మనం ఆయన దైవ దర్శనానికి వెళ్ళాడండి అనం, ఆయన తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటాం. తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇందుచేత తీర్థయాత్ర చేసినటువంటి వ్యక్తి నమస్కార యోగ్యతని పొందుతాడు. ఎందుచేత పొందుతాడు అంటే తీర్థ స్నానము చేత, నదీ స్నానము చేత ఒక ప్రత్యేకమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మూట కట్టుకుని వస్తాడు. అందుకే తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమములను కూడా మనకి శాస్త్రం బోధించింది. ఒక తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఆచారకాండకే ఉందండి అలా చెప్తారు అని నిరసన చెయ్యకూడదు. నేను మీతో ఒక మాట చెప్తాను. ఒక పసిగుడ్డు 9వ నెల తర్వాత తల్లి గర్భంలోంచి బయటికి రావలసినటువంటి పసిబిడ్డలు 8వ నెలలోనే ప్రసవమై బయటికి వచ్చేశారు. ఇప్పుడు ఆ పిల్లల్ని ముందుగా ప్రసవం అయిపోయారు కాబట్టి వైద్యులు తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచుతారు. నా బిడ్డలే కదండి,
నేను వెళ్ళి ఆ పిల్లల్ని పట్టుకుంటాను, నేను ఆ పిల్లల్ని ముట్టుకుంటానంటే తల్లిని పంపరు. ఆ తల్లి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయములతో అత్యంత శ్రద్ధతో ఆ పిల్లలని చూస్తూ వైద్యం చేయబడుతున్నటువంటి గదిలోకి ఒక అద్దంలోంచి మాత్రమే చూసుకోవాలి. ఓ 10 రోజులు పోయిన తర్వాత తల్లిని లోపలికి తీసుకెళ్లి ముట్టుకో అమ్మా అన్నా ఆమె తిన్నగా తన చేత్తో ముట్టుకోవడానికి వీల్లేదు. డాక్టర్ గారు చేతి మీద కొంత ఔషధం వేసి దీంతో బాగా చేతులు తుడుచుకుని ఇప్పుడు ముట్టుకో నీ బిడ్డనంటారు. అదేమిటండి, నా బిడ్డ కదా, నా కడుపులో ఉన్నది కదా, నేను ఎందుకు ముట్టుకోకూడదు? ఇప్పుడు ఆ బిడ్డ పసిగుడ్డు, దాన్ని నువ్వు ముట్టుకుంటే దానికి అనేక రకములైనటువంటి రుగ్మతలు వస్తాయి. కంటికి కనపడని ఎన్నో సూక్ష్మాంగ దీవులు నీ శరీరాన్ని, నీ వస్త్రాల్ని పట్టుకుని ఉంటాయి. అందుకని చేతులు కడుక్కోకుండా ముట్టుకోవడానికి వీల్లేదంటారు. నువ్వు వైద్యుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించి నీకు అలా కడుక్కోకపోతే వచ్చేటటువంటి ఉపద్రవ సంబంధమైన సూక్ష్మాంగ జీవుల యొక్క శరీర నిర్మాణ వ్యవస్థ, అవి కల్పించగలిగినటువంటి వ్యాధుల గురించిన విషయాలు తెలియకపోయినా వైద్యుడు చెప్పినట్టు ప్రవర్తించి నీ బిడ్డను నువ్వు దక్కించుకుంటున్నావా లేదా? వైద్యుడు చెప్పినట్టు బ్రతకడంలో బిడ్డని పొందడం అన్న కోరిక ఎలా ఉందో, వేదం చెప్పినట్టుగా ఆచారకాండని పాటించి భగవద్దర్శనం చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కూడా ఆచారకాండలో అంతే ప్రాశస్త్యం. నా బిడ్డ నా ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటానని ముట్టుకుంటే బిడ్డకి ఎలా ఉపద్రవం వస్తుందో, ఒక తీర్థయాత్రకి బయలుదేరినప్పుడు తీర్థయాత్ర ఎలా చెయ్యాలో అలా చేయకపోతే భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ మనకు అవకాశము ఉండదు. సరికదా? ఒక్కొక్కచో ఒకందుకు బయలుదేరినటువంటి వాడు ఆ పుణ్యాన్ని మూట కట్టుకోకపోగా కొత్త పాపాన్ని మూట కట్టుకుని తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముట్టుకోకూడని రీతిలో బిడ్డని ముట్టుకున్నట్టే ఎంతో పవిత్రమైన కొండ మీదకి చేరి కూడా, అటువంటి తీర్థమునకు చేరి కూడా, దేవాలయ ప్రవేశము చేస్తూ కూడా నియమపాలనం చెయ్యనప్పుడు దేవాలయ వ్యవస్థకే ఇబ్బంది తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. అందుకే ఒక తీర్థయాత్ర చేసినప్పుడు పాటించవలసినటువంటి నియమాల్ని మనకి ఋషులు ఆ స్మృతుల యందు పొందుపరిచారు. అలాగే దాన్ని వేదం చెప్పింది. వేదంలో చెప్పిన దాన్ని ఋషి స్మృతిగా చెప్తాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టు వేదం వెంట స్మృతి వెడుతుంది. ఒక్కొక్క ఋషి ఆ మంత్రములను తీసి సంకలనం చేస్తాడు. అందుకే గౌతమ స్మృతి, అత్రి స్మృతి, అలా ఋషుల పేర్లు మీదుగా స్మృతులు వచ్చాయి. మీరు చూడండి, తీర్థయాత్ర నియమముల యందు అత్యంత ప్రధానమైన నియమం ఇది. అంటే అసలు తీర్థయాత్రకి బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతాడు? తాను ఎక్కడున్నాడో అక్కడ నుండే బయలుదేరుతాడు. తాను ఎక్కడున్నాడు? ఒక ఇంట్లో ఉన్నాడు. తాను ఒక ఇంటిలో ఉండి, అది వసతి గృహమా స్వగృహమా పక్కన పెట్టండి, ఆ ఇంటి నుండి తాను ఉన్న ఊరు నుండి ప్రయాణం చేసి తాను తీర్థయాత్ర చేసి ఎక్కడికి చేరాలనుకుంటున్నాడో అక్కడికి వెడతాడు. ఎందుకు వెడుతున్నాడు? ఎప్పుడైనా మనం ప్రయాణం చేసి ఒక చోటుకి వెళ్ళాము అంటే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. నేను ఏదో ఇక్కడి నుంచి బయలుదేరి భాగ్యనగరానికి వెళ్ళాను అనుకోండి, 3 రోజులు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళొచ్చు. నేను ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళేవాడిని, ఉపన్యాసం చెప్పడానికి అవసరమైనటువంటి పరికరములు ఏమున్నాయో అవి సర్దుకుని నాతో తీసుకెడతాను. ఓ 4 పంచెలు తీసుకెడతాను, 4 ఉత్తరీయాలు తీసుకెడతాను. తప్ప నేను తీరా భాగ్యనగరం చేరుకుని ఉపన్యాసం చెప్పవయ్యా అంటే పంచె తెచ్చుకోవడం మర్చిపోయానండి అంటే వీడు అవివేకి అని ఎలా అంటారో, తీర్థయాత్రకు బయలుదేరినటువంటి వాడు సర్దుకోవలసినటువంటి పెట్టె కూడా వేరు విధంగా ఉంటుంది. తీర్థయాత్రకి బయలుదేరేటటువంటి వ్యక్తి తన కులదైవం యొక్క అనుమతిని పొందాలి. ఎక్కడుంటారు కులదైవం? మీ ఇంటి సింహాసనంలోనే ఉంటారు. మీ ఇల్లు అని నేను అన్నప్పుడు అందులో నేను కూడా కలిసిపోతూ ఉంటాను. ఒకరిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు నేను అనడం సహజం కాబట్టి అంటున్నాను. కానీ యథార్థమునకు మీరు అంటే మీరు వేరు నేను వేరుని కాదు. మనం అందరం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు మన కులదైవం యొక్క అనుమతిని తీసుకుని వెళ్ళాలి. ఎందుకని అంటే ఎక్కడ పవిత్రమైన భావన ఉన్నదో అక్కడ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నది. ఒక్క పరమేశ్వరుడు మీ ఇంట్లో సింహాసనంలో కూర్చుని ఉంటాడు. మిగిలినవి సోఫాలు ఉండొచ్చు, కుర్చీలు ఉండొచ్చు, బెంచీలు ఉండొచ్చు.
కానీ సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఆ సింహాసనం పూజా మందిరంలో ఉంటుంది. ఆ సింహాసనంలో పరంపరాగతంగా పెద్దలు ఆరాధించినటువంటి కులదైవం ఉంటారు. ఆ కులదైవం సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అనుమతి లేకుండా వెళ్ళడానికి వీలు లేదు. అది భావనా సంస్కారం. నేను ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాను అనుకోండి, నాకు సోమవారం నాడు సెలవు పెట్టి ఏదో వేరే కార్యక్రమం మీద వెళ్ళాలనిపించింది అనుకోండి, నేను చెప్పకుండా సెలవు పెట్టకుండా వెళ్ళిపోయాను అనుకోండి, మరునాడు నన్ను నిలదీస్తారు కాగితం ఇచ్చి. నిన్న నువ్వు ఏ కారణం చెప్పలేదు, సెలవు పెట్టలేదు, ఎవరికీ చెప్పలేదు, ఎలా వెళ్ళిపోయావు, నువ్వు కారణం చెప్పని అడుగుతారు. నెలకి కొంత ద్రవ్యం నాకు జీతంగా ఇచ్చి నాకు ఒక వయసు వచ్చిన తరువాత బయటికి పంపించడానికి ఆమోదించినటువంటి నన్ను పోషిస్తున్నటువంటి సంస్థకే నేనంత అధికారం ఇచ్చినప్పుడు, లేదా ఆ సంస్థ నా మీద అధికారాన్ని ఉంచుకున్నప్పుడు, నన్ను సృష్టించి పరిపాలించి నా జీవుడి మీద అధికారం ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుమతి లేకుండా ఆయన మీ ఇంటి సింహాసనంలో పరిపాలకుడై ఉండగా అసలు ఆయనకి చెప్పకుండా ఆయనని వేరొక చోట ఆయన వెలిసినటువంటి ప్రాంతానికి వెళ్ళి నేను నీ అనుగ్రహం పొందుతానని ఎలా బయలుదేరుతారు? అసలు ముందు సింహాసనంలో ఉన్న స్వామి యొక్క అనుమతి తీసుకోవాలి కదా. స్వామి, నేను బయలుదేరుతున్నాను, మీ క్షేత్రానికి వెళుతున్నాను, తండ్రి వెంకటాచలం వెళ్ళాలనుకుంటున్నాను, వెంకటాచలం పరమపావనమైన కొండ, అటువంటి కొండ ఎక్కడానికి, అటువంటి కొండ మీద పాదం పెట్టడానికి, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడానికి, అక్కడ కూర్చుని విష్ణు సహస్రం చదవడానికి, అసలు మీ కాలి గోటి కాంతిని చూడడానికి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశారు కదా. అటువంటిది నాకు ఏ యోగ్యత ఉందని మీ ముందు నిలబడి నేను మిమ్మల్ని ఆపాదమస్తకం మాంసనేత్రంతో చూడను? నాకు ఏ యోగ్యత ఉంది? ఎందుకు కాలు పెట్టనిస్తారు నన్ను? అయినా మీరు అనుమతిస్తే నా యాత్ర పూర్తవుతుంది. నేను వెంకటాచలం కొండ ఎక్కగలను, లేదా శ్రీశైలం కొండ ఎక్కగలను. నేను పరమేశ్వర దర్శనం చేసుకోగలను. ఎప్పుడు? నా శక్తి చేత కాదు, మీరు నాకు దర్శనం ఇవ్వవలసి ఉంటుంది. అక్కడ మీరు నాకు దర్శనమిచ్చి, మీరు పుష్కరిణిలో స్నానం చేసేటటువంటి అవకాశం నాకు ఇచ్చి, నా జీవుడు ధన్యుడయ్యేటట్టుగా నన్ను మీరు అనుగ్రహించండి. నేను ఒక 10 రోజుల పాటు తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను. స్వామి, నన్ను అనుగ్రహించి నేను బయలుదేరడానికి నాకు అనుమతినివ్వండి అని అడగాలి. అసలు తీర్థయాత్రయందున్న అంతర్లీనమైన సిద్ధాంతము భక్తి. ఒక తీర్థయాత్రకి ఎందుకు వెడతాం? కేవలం భక్తితోనే వెడతాం తప్ప, నేను ఎవరు తీర్థయాత్రకి వెళ్ళినా ఇంకొక కారణానికి వెడతారు అన్న మాట నా నోటి నుండి కూడా నేను ఉచ్చరించాను. ఎవ్వరు వెళ్ళినా పరమ భక్తితోటే వెడతారు. పరమభక్తితో తీర్థయాత్రకి వెడుతున్నారు అంటే ఆ భక్తి అసలు సింహాసనం దగ్గర పరమేశ్వరుని యొక్క అనుమతి తీసుకోవడంలో కూడా ఉండాలి కదా. అసలు ఇక్కడ ప్రారంభం లేని భక్తి తీర్థయాత్ర దగ్గరికి వెళ్ళి అది పండడానికి అవకాశం ఎక్కడుంటుంది? పిండి లేనిది పండెక్కడి నుంచి వస్తుంది? విత్తు లేనిది చెట్టెక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో సింహాసనం దగ్గర అనుమతి తీసుకోవడమే చేత కానప్పుడు ఇంకా తీర్థయాత్ర చెయ్యడంలో భక్తి పరిపూర్ణంగా పండుతుందనేటటువంటి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? అందుకే మొట్టమొదట సింహాసనం దగ్గర అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. మన ఇంటి పూజా మందిరంలో సింహాసనం ఎక్కడుందో ఆ పూజా మందిరంలో కూర్చుని, పరమేశ్వర, నేను ఒక వారం రోజులు తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పాలి. ఎలా మనం తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు సింహాసనం దగ్గర అనుమతి తీసుకుంటామో, అలాగే మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి కూడా ఇంట్లోనే కూర్చుని నమస్కారం చెయ్యాలి. అథవా మరిచిపోతే ఊరి పొలిమేర దాటే లోపల చెప్పులు విప్పి నమస్కారం చెయ్యాలి. ఆ ఊరికి, ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన కాకినాడ పట్టణానికి నూకాలమ్మ తల్లి లేదా బాలా త్రిపుర సుందరి, ఆవిడ అధిష్టాన దేవత. ఆ తల్లి యొక్క అనుమతి అడగాలి. ఎందుచేత అంటే చూడండి, సాధారణంగా గ్రామ దేవతలు అంటారు, వాళ్ళు ఈ ఊరిలో ఉండడానికి వాళ్ళది అధికారం. నేను ఈ ఊరిలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను ఈ ఊరిలో బ్రతికి ఉన్నాను. బ్రతికి ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే, మంచాన పడి ఉండడం కాదు, నూకలు తింటున్నాను, నాకు భూమి మీద నూకలు ఉన్నాయంటారు.
అన్నం తింటున్నాను. ఈ ఊరిలో అన్నం తిని, ఈ ఊరిలో బ్రతికి, ఈ ఊరిలో నీళ్లు తాగి, ఈ ఊరి మనుష్యుల మధ్యలో జీవనం చేస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను. ఈ ఊర్లో ఉన్నవాణ్ణి అన్నం తింటూ ఓ కొడుకు కూతురు పుట్టారు. ఆ కూతురికి బిడ్డలు పుట్టారు. నేను నా వంశాభివృద్ధిని చూస్తున్నాను. జీవితంలో అభ్యున్నతి పదంలో నడవడానికి ఆ తల్లి నన్ను అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నేను మళ్ళీ ఇక్కడ నూకలు తినడానికి రాగలను. ఆ తల్లి పరమ సంతోషంతో వెళ్ళిరా, నీకు ఈ ఊళ్ళో నూకలున్నాయిలే, సంతోషంగా తిరిగిరా అందనుకోండి. నేను ఎంత దూరం వెళ్ళనివ్వండి, మళ్ళీ తిరిగి కాకినాడ పట్టణానికి ప్రమాదరహితంగా వచ్చి ఇక్కడ నూకలు నేను తినగలను, ఇక్కడ అన్నం తినగలను. అందుకే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక తిథి నాడు ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యాలు పెడతారు. ఇప్పటికీ మీరు వింటూ ఉంటారు ఆ మాట. ప్రతి ఇంట్లో నైవేద్యాలు పెట్టామండి అంటారు. నైవేద్యాలు పెట్టామండి అంటే ఎవరికి? ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యం పెడతారు. మగపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నవాళ్ళు ఒకలా అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం. నైవేద్యం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే అమ్మా, నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు కాబట్టి నాకు ఈ ఊళ్ళో నూకలున్నాయి, ఈ భూమి మీద బతకగలుగుతున్నాను. అందుకని ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి బయలుదేరాలి. అలా నమస్కారం చేసి బయలుదేరితే ఏదైనా ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ ఆ తల్లి సంతోషించి, నువ్వు తిరిగిరా, ఇక్కడ నీకు నూకలున్నాయి అని తల్లి అన్న కారణం చేత వాడు ప్రమాదం నుంచి బయటపడి ఊరు తిరిగి వస్తాడు. అందుకే ఊరి అధిష్టానానికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కాళిదాస మహాకవి రఘువంశము అని ఒక కావ్యాన్ని రచన చేశాడు. ఆ రఘువంశంలో రఘుమహారాజు గారి దగ్గర నుంచి రామచంద్రమూర్తి తర్వాత వచ్చినటువంటి లవకుశులు, ఇతర రాజుల విశేషాలను కూడా ఆయన వర్ణించాడు. అందులో రామచంద్ర ప్రభువు ఆ రాజ్యాన్ని చేసి కొన్ని వేల సంవత్సరముల పాటు పరిపాలించిన తర్వాత సరయూ నదీ ప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెట్టేశారు. లక్ష్మణస్వామి మొదట సరయూ ప్రవేశం చేశారు. లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి ఉండలేని రామచంద్రమూర్తి సరయూ ప్రవేశం చేశారు. రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయనతో పాటుగా ఆ ఊరిలో ఉన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సరయూ ప్రవేశం చేసేశారు. ఇంతమంది కళ్ళ ముందు వెళ్ళిపోయిన తరువాత కుశుడికి ఆ అయోధ్య పట్టణంలో ఉండబుద్ధి వేయలేదు. ఒక్కరోజు ఏకకాలంలో ఇంతమంది వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఆ ఏర్పడినటువంటి శూన్యాన్ని తట్టుకోలేకపోయాడు. అయోధ్య నగరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన పేరు మీదుగా కుశావతి అని ఒక నగరాన్ని నిర్మించుకుని ఆ కుశావతి నగరంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఒక రోజు రాత్రి కుశమహారాజు అంతఃపురంలో ఉన్నటువంటి హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన ప్రతిరోజు కూడా అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టేసిన అయోధ్య పట్టణం యొక్క అధిష్టాన దేవతకి సంబంధించినటువంటి మంత్రంతో ఉపాసన చేసేవాడు ఆ దేవతని. ఆయన నిద్రపోతూ ఉండగా గాజుల సవ్వడి, ఆమె పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని విన్నాడు. విని కుశమహారాజు హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు అంతఃపురంలో ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం. ఆ హంసతూలికా తల్పం మీద ప్రభువు నిద్రిస్తున్నాడు. పరకాంత ఎవరో వచ్చి పక్కన నిలబడింది, తల్పం పక్కన. వెంటనే కుశమహారాజు గారు అన్నాడు, అమ్మా, ఎవరు నువ్వు? ఇలా కాత్వం శుభే కస్య పరిగ్రహోవా అని అడిగాడు. కాత్వం శుభే, ఓ శుభప్రదమైనటువంటి లక్షణములతో కూడిన శరీరమున్నదానా? కస్య పరిగ్రహోవా, నీ చేతిని ఎవరు పుచ్చుకున్నారు? నువ్వు ఎవరి భార్యవి? కిం త్వామమార్థం, నువ్వు ఇక్కడికి ఎందుకొరకు వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? నువ్వేం భయపడక్కర్లేదు. ఉన్న కారణం ఏమిటో ఉన్నట్లుగా యథార్థంగా చెప్పేసి. కానీ నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. రఘూణాం వసీనాం, రఘుమహారాజు గారి వంశంలో పుట్టినటువంటి రాజులున్నారే, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు.
ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, వాళ్ళు మనసులో కూడా పరకాంతని స్మరించరు. అటువంటి వంశంలో జన్మించానమ్మా, రామచంద్రమూర్తి యొక్క కొడుకుని. నువ్వు నా హంసతూలికా తల్పం మీద ఏకాంత మందిరంలో నేను నిద్రపోతుండగా దీని కొరకు వచ్చి నా పక్కన నిలబడ్డావు. ఆచక్షోమత్వ వశినాం రఘూణాం, నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు, ఎందుకు నిలబడ్డావు అంటూ ముందు జాగ్రత్త పడుతూ మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, పరస్త్రీని మనసులో కూడా స్మరించవు సుమా, రఘువంశంలో పుట్టిన రాజులో అన్నాడు ఆయన. ఆవిడంది, నేను అయోధ్యానగరాధిష్టాన దేవతను. నీవు ప్రతిరోజు మంత్రంతో నన్ను ఉపాసన చేస్తున్నావు. రామచంద్ర ప్రభువు ఇతరమైనటువంటి ప్రజలు అందరూ సరయూ ప్రవేశం చేసేశారని నువ్వు అక్కడ బెంగ పెట్టుకుని ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, కుశావతి అన్న నగరాన్ని నిర్మించి. కానీ ఇప్పుడు అయోధ్య పట్టణం ఏమైందో తెలుసా? ఒకనాడు ఏనుగుల యొక్క ఘీంకారములతో నిండి ఉండేది. ఇప్పుడు బూజు పట్టి మట్టి పట్టినటువంటి ఏనుగుల బొమ్మలు ఉన్నాయంతే గోడల మీద. ఓ కుశమహారాజా, నువ్వు ఈ కుశావతి నగరాన్ని విడిచిపెట్టి తిరిగి అయోధ్య పట్టణానికి రా, వచ్చి అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించు. ఆ నగరాధిష్టాన దేవతనైన నేను చాలా చిన్నపుచ్చుకున్నాను రామయ్య అంది. వెంటనే కుశమహారాజు హంసతూలికాదల్పం నుంచి కిందకి దూకి, అయోధ్యా నగరాధిష్టాన దేవత నన్ను ఆహ్వానిస్తోందని కుశావతి నగరాన్ని విడిచిపెట్టి అయోధ్యా నగరానికి వెళ్ళిపోయి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. అంటే మనకి ఎంత స్పష్టంగా ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ నగరానికి ఉండేటటువంటి అధిష్టాన దేవత ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది, ప్రభువుకి కనపడుతూ ఉంటుంది కూడా అన్నదాన్ని కాళిదాస మహాకవి నిర్ధారించాడు. అలాగే శ్రీరామాయణ కావ్యము వేదోపబృంహణము, వేదములో చెప్పబడినటువంటి విశేషాలన్నింటినీ కూడా వివరించడం కోసమే వచ్చింది శ్రీరామాయణం. అందుకే శ్రీరామాయణం ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎలా ఉంటుందో దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించిన నాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించినట్టు అవుతుంది. అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి కోసల రాజ్యాన్ని దాటాడు. ఆ పొలిమేర దాటుతూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయోధ్యానగరం వంక చూశాడు. చూసి ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, ఓ నగరాధిష్టాన దేవత తల్లి, నీకు నమస్కారం. నువ్వు అనేక మంది దేవతల చేత పరివేష్టింపబడి ఉంటావు. అటువంటి తల్లివి. నిన్ను నేను నమస్కరించి అనుమతి అడుగుతున్నాను. క్షేమంగా నేను మళ్ళీ వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగి ఆయన బయలుదేరాడు. అంటే మనకి శ్రీరామాయణం వంటి ఆది కావ్యం కూడా ఒక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి యొక్క అధిష్టానానికి నమస్కరించి వెళ్ళాలి. అలాగే మనం ఒక ఊరిలో ఉన్నాము అంటే ఆ ఊరి పక్కన ఉన్న నదీ జలాల్ని తాగి బతుకుతూ ఉంటాం. ఆ నదీ జలముల చేత సేద్యం చేస్తే వచ్చినటువంటి అన్నం తిని బతుకుతూ ఉంటాం. అందుకే మీరు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేద్దామని బయలుదేరుతున్నారు అనుకోండి, కాశీ అంటే గంగ పర్యాయపదం. గంగా స్నానం అంటాం. కాశీ వెడుతున్నానండి, గంగా స్నానం చేస్తాను, అబ్బాయి ఎన్నాళ్ళకు వచ్చిందో అవకాశం అనకూడదు. కాశీ వెళ్ళి గంగా స్నానం చేసే ముందు యథార్థమునకు మీరు పక్కన ఉన్న గోదావరి స్నానం చెయ్యాలి. ఒకవేళ గోదావరి స్నానం చెయ్యలేకపోతే అథవా గోదావరికి నమస్కారం చెయ్యాలి. అమ్మా, నువ్వు పరమపావనివి, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగి ఈ శరీరం నిలబడింది, నువ్వు పెట్టిన అన్నం తిని ఈ శరీరం నిలబడింది. ఈ శరీరం నిలబడింది కాబట్టి గంగా స్నానానికి వెడుతున్నాను. అమ్మా, నన్ను గంగా స్నానానికి అనుమతించు అని అడగాలి. అడిగి పక్కనే ఏ నదీ జలాల్ని తాగి బ్రతుకుతున్నాడో, ఏ నదీ జలముల చేత సేద్యము చేసినటువంటి పంట నుండి వచ్చినటువంటి పదార్థాన్ని తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఆ శరీరంతోటే తీర్థయాత్ర చేసి ఉత్కృష్టమైన స్థితిని పొందాలనుకుంటున్నాడో ఆ నదికి నమస్కారం చెయ్యాలి. అందుకని కులదైవము యొక్క నమస్కారము,
ఆ తరువాత ఊరి యొక్క అధిష్టానములకు నమస్కారము, ఏ నదీ జలములను తాగి బ్రతుకుతున్నాడో ఆ నదికి నమస్కారము చేసి తీర్థయాత్ర సంకల్పం చెయ్యాలి. తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు 2 పెట్లు సర్దుకోవాలి. ఒక పెట్టి బాహ్యం, ఒక పెట్టి ఆంతరం. అందుకే అసలు తీర్థయాత్ర నిజానికి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, తీర్థయాత్ర ప్రహృష్టమైనటువంటి మనస్సున్నవాడికి ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. కిష్కింధకాండ పూర్తి చేస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, జగామలంకాం మనసా మనస్వి అంటారు. స్వామి హనుమ గురించి చెప్తూ లంకాపట్టణానికి మనస్సుతో ఆయన చీరిపోయాడు అన్నారు. అసలు మనసు ఉత్సాహభరితంగా ఉండాలి. ఒక పట్టణానికి మనం తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం అనుకోండి, ఒక 2-3 రోజుల ముందు నుంచే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదాని గురించి పరమోత్సాహంగా మాట్లాడుకోవడం ప్రారంభం కావాలి. ఓ తిరుపతి వెడుతున్నారనుకోండి, ఆ తిరుపతి వెడుతున్నాం, ఏదో ఫలానా రోజుకి చేరుకుంటాం. చేరుకోగానే సాధ్యమైనంత తొందరగా మనం ఏదో ముందు మంగాపట్టణం వెడదాం. మంగాపట్టణం వెళ్ళి ఆ తల్లి పద్మావతీదేవిని దర్శనం చేద్దాం. పద్మావతీదేవిని దర్శనం చేయడంతో పాటుగా చాలా కాలమైంది, ఎప్పుడూ చెయ్యలేదు. అబ్బా, ఆ పద్మావతి కోనేరు ఇప్పుడు ఎంత చక్కగా ఉంచుతున్నారు. కాబట్టి మనం ఈసారి పద్మావతి కోనేట్లో స్నానం చేద్దాం. పద్మావతి కోనేట్లో స్నానం చెయ్యాలి కాబట్టి మనం వెళ్ళిపోవడం కాదు, ఓ తువ్వాలు, ఏదో ఓ పంచల్ చాపు ఇవి వేరుగా పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్నానం చేసి, ఆ తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకోవడానికి ఎక్కడుందని వెతుక్కోకుండా కాస్త కుంకం, కించిత్ విభూతి, వీటిని కూడా 2 పొట్లాలు కట్టుకుని పట్టుకెళ్ళాలి. కాబట్టి ఆ పంచల్ చాపులో ఓ విభూతి పొట్లం, ఓ కుంకం పొట్లం పెట్టుకున్నామా, మనం మంగాపట్నంలో చక్కా పద్మావతి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెడతాం. అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈసారి కుంకుమార్చన చేసుకునేటటువంటి అవకాశాన్ని పొంది ఒక్కసారి అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ అంతరాలయ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మవారికి దగ్గరగా ఆ తల్లి యొక్క వైభవాన్ని చూడాలి. ఆ తల్లి ఇలా పాదాల్ని చూపిస్తూ ఇలా అభయహస్తం పట్టి, ఆ కళ్ళు కామాక్షి కళ్ళు ఎలా ఉంటాయో అలా కనపడుతున్నటువంటి ఆ కళ్ళు, ఆ పెట్టుకున్నటువంటి చక్కటి బొట్టు, ఆ తల్లి కట్టుకున్న పట్టుబట్ట, ఆమె యొక్క పెద్ద చీర అంచు, ఆవిడ వేసుకున్న నగలు, ఆ తల్లి యొక్క కారుణ్య దృష్టి, ఇవన్నీ ఒక్కసారి చూడాలి. అమ్మ దగ్గర ఆ ప్రేమ, ఆ ఆనందం ఒక్కసారి పొందాలి. అబ్బా, పైన గజలక్ష్మి ఉంటుంది, ఒక్కసారి చేతులు ఎత్తి అమ్మవారిని, ఆ గజలక్ష్మిని ముట్టుకోవాలి. వంగి గడపకి నమస్కారం చేసుకోవాలి. చక్కగా మనం ఆ దేవాలయంలో ఎక్కడ కూర్చుని కాసేపు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం, ఎక్కడ కూర్చుని కనకధారా స్తోత్రం చేసుకుందాం. ఆ బలరామకృష్ణుల దేవాలయం, ఆ పక్కన సుందరీశ్వర స్వామి దేవాలయం, ఇదంతా చాలా హడావిడిగా ఉంటుంది, భక్తులు తిరుగుతూ ఉంటారు. అక్కడ కూర్చుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్న రక్షకులకు చెప్పి, ఆ విమాన లక్ష్మి ఉన్నటువంటి ప్రాంతం ఆ పక్కన కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటుంది, అయ్యా ఒక్క 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని వెళ్ళిపోతామని చెప్పి మనం ప్రదక్షిణంగా వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు మౌనంగా మనందరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం. ఒక్క లక్ష్మీ అష్టోత్తరమే చదువుదాం. ఇంకక్కడి నుంచి మళ్ళీ కనకధార అవన్నీ కూడా చదివితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని లేచిపోదాం. అలా చేద్దాం మనం అని చక్కగా భార్య పిల్లలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారనుకోండి, అసలు తీర్థయాత్ర మానసికంగా ప్రారంభమైంది అని గుర్తు. అసలు తీర్థయాత్ర గురించి మానసికంగా సంకల్పం ఏమీ లేదు. ఎంతసేపు పెట్టి సర్దుకోవడం అంటే పెట్టి సర్దుకోవడానికే పరిమితం అయిపోయారనుకోండి, మీరు మానసికంగా క్షేత్రానికి వెళ్ళి అనుభవించవలసిన వాటి గురించిన ఉత్సుకత అసలు ఏర్పడదు. ఈసారి మనం తప్పకుండా ఓ పని చెయ్యాలి. ఈసారి మనం ఎలాగో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి పుష్కరిణి స్నానానికి వెడతాం కదా, ఈసారి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి రోజు సప్తమి తిథితో కూడినటువంటి ఆదివారం హస్తా నక్షత్రంతో వచ్చింది. గొప్ప అదృష్టం. కాబట్టి సూర్యనారాయణమూర్తి అభిషేకానికి కూడా వద్దాం. మళ్ళీ అక్కడ పుష్కరిణి స్నానం చేసేసి అలివేలు మంగాపట్నం వచ్చి సూర్యనారాయణమూర్తి గుళ్ళో అభిషేకం కూడా చూసి మళ్ళీ వెడదాం. ఒకసారి చక్కగా ఒకసారి మానసికమైనటువంటి ప్రణాళికని నిర్మాణం చేసుకున్నారనుకోండి, మనసు ఆర్ద్రతని పొందుతుంది, తడిసి ముద్దవుతుంది, భగవత్ స్పర్శని పొందుతుంది.
ముందే అది ఉత్సాహాన్ని పొందుతుంది. నేను ఒక ఆయన్ని చూశాను. ఆయన తిరుపతి వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విని నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, మనం నిద్రపోకూడదు సుమా, రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు. రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జేగురు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. ఆ దీపాలు వెలుగుతుంటాయి. దూరం నుంచి అసలు మనం ఆ 7 కొండల్ని జుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, రైల్లోంచి దిగినప్పుడు చెప్పులతో కాలు కింద పెట్టినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం గబగబా ఒక్క 4 అడుగులు ముందుకెళ్ళి, ఆ రైలు పెట్టి దగ్గరే చెప్పులు ఇప్పితే దిగే వాళ్ళకి ఇబ్బంది, 4 అడుగులు ముందుకేసి చెప్పులు ఇప్పి ముందు తిరుపతి భూమిని చేతులతో ముట్టుకుని నమస్కరించి మళ్ళీ చెప్పులు వేసుకుందాం. తప్ప చెప్పులతోనే నడవద్దు. ఆ ప్రదేశం అటువంటిది, ఆ తిరుపతి పట్టణం అటువంటిది. శంకర భగవత్పాదులు, అన్నమయ్య, పురంధరదాస్ గారు, ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశం. కాబట్టి ఒక్కసారి మనం కాళ్లతో తొక్కే ముందు చెప్పులతో తొక్కకుండా పాదములతో స్పృశించే ముందు ఇంతకన్నా దిక్కు లేదని చేతులతో ముట్టుకుని నమస్కరించి చెప్పులు వేసుకుందాం. ఇప్పుడు కొడుకు వింటూ ఉంటాడు, కూతురు వింటూ ఉంటుంది, భార్య వింటూ ఉంటుంది. వింటున్నావా, మర్చిపోయి గబగబా వెళ్ళిపోకు, మనం అలా చేద్దాం అని. తిరుపతిలో ఉన్న నాళ్ళు తెల్లవారకట్ట కాఫీ గురించి మనం వెంపర్లాడద్దు. మొట్టమొదట దైవ దర్శనమే. ఒక్క 3 రోజులు మనం అసలు కాఫీ ప్రసక్తి తీసుకురావద్దు. తెల్లవారి లేస్తూ తిరుమలలో ఉన్న నాళ్ళు మనం తెల్లవారకట్ట 4 గంటల వరకు నిద్రపోవడం, లేకపోతే మనకి ఏదో 300 రూపాయల టికెట్ ఉంది, అర్చనానంతర దర్శనం ఉందని లేవడం కాదు. ప్రతిరోజు 3 అయ్యేటప్పటికి లేచి బయటికి వచ్చి కూర్చుందాం. స్వామి సుప్రభాతం వినపడుతూ ఉంటుంది. ఆ సుప్రభాతాన్ని కళ్ళు మూసుకొని మనసా ఆనందిద్దాం. మనకి నోటికొచ్చు కదూ, వీలైతే స్నానాలు చేసేసి బయటికి వెళ్ళి మనం కూడా సుప్రభాతం చదువుదాం స్వామికి. లోపల గంటలు మోగుతాయి కదూ, కళ్ళు మూసుకొని మనసా వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేద్దాం ఆనంద నిలయంలో. అక్కడ ఉన్న 3 రోజులు మాత్రం మనం పావుతొక్కు ముడికి లేచిపోదాం. రాత్రి తేలికైన పదార్థం తిని పడుకుందాం. ఎందుకంటే తొందరగా జీర్ణం అవుతుంది. బరువైన పదార్థం తింటే జీర్ణం అవ్వదు, అక్కడి నుంచి తొందరగా లేచిన ఇబ్బంది. అందుకని తక్కువ పదార్థం తీసుకుందాం. మీరిప్పుడు అక్కడికి వెళ్ళి ఉండేదానికన్నా ఇక్కడ నుంచే కలిసినప్పుడల్లా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనసు తడిసిపోతుంది. ఓ పాత్రలో నీళ్లు పోసి ఓ పంచె అందులో పడేశాను అనుకోండి, ముంచకుండా నేను పడేశాను అనుకోండి, అది క్రమక్రమంగా తడి పీల్చుకుంటూ బరువై నీటిలోకి మునిగిపోతుంది ఓ అరగంట అయ్యాక. అలా మీరు తీర్థయాత్రకి ప్రారంభం చెయ్యకముందే అసలు మనసు ఆర్ద్రమైపోతుంది, తడిసిపోతుంది తీర్థయాత్ర యొక్క ఉత్సాహంతో. అప్పుడు ఆ రైలులో కూర్చోవడంలో ఆనందం, ఆ వెళ్ళడంలో ఆనందం, ఆ కొండలు చూడడంలో ఆనందం, ఆ దిగడంలో ఆనందం. ఆ ఆర్ద్రత కల్పించలేదనుకోండి, తోటి యాత్రికులతో మీరు అసలు ఎలా సంతోషంగా క్రమశిక్షణతో మీరు ప్రవర్తించగలుగుతారు చెప్పండి? మీరు ప్రవర్తించలేరు. ఎందుచేత అంటే నేను ఇంత సున్నితమైన అంశాన్ని స్పృశించానని మీరు అనుకోవద్దు. వెంకటాచలం బయలుదేరాము అంటే దిగిన దగ్గర నుంచి ఎంత ఎక్కువసేపు మనం భగవత్ సేవలో గడపగలమన్న దాన్ని లెక్కలో పెట్టుకోవలసి ఉంటుంది. అలా లెక్కలో పెట్టుకోవలసి వచ్చినప్పుడు రాత్రి 11 వరకు సెల్ ఫోన్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆ మిగిలిన పడుకున్న వాళ్ళు తెల్లవారి లేచి క్షేత్ర దర్శనం ఎలా చేయగలుగుతారు? ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోవాలి. తీర్థయాత్ర క్షేత్రములకు వెళ్ళేటటువంటి ప్రయాణ సాధనముల యందు యాత్రికులు నిద్రపోవడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళెవరో చిన్నపిల్లలైతే దోషం లేదు, పెద్దవాళ్ళు అసలు తోటి యాత్రికులతో మీరు మర్యాదతో ప్రవర్తించండి అన్న మాట ఎక్కడ ప్రారంభం అవుతుందంటే తిరుపతి వెళ్ళాక కాదు, తిరుపతికి బయలుదేరినప్పటి నుంచి. నేను ఆఫీస్ నుంచి వస్తూ 5:35కి శేషాద్రి ఎక్స్ప్రెస్ అక్కడ పెట్టుంటే రోజు చూసి అనుకుంటుంటా, ఎవరో మహానుభావులు అదిగో ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ఎక్కేస్తున్నారు. రేపు ఈ పాటికి వీళ్ళందరూ సహస్రదీపాలంకార సేవలో కూర్చుంటారు. స్వామి ఊయల ఊగుతుంటే అన్నమాచార్య కీర్తన వింటూ ఉంటారు, ఆ వేదం వింటూ ఉంటారు. నేను ఇలాగే పోతూ ఉంటాను ఆఫీస్ నుంచి. ఏమి భాగ్యవంతులు వీళ్ళు అనుకుంటూ ఉంటాను.
శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కే వాళ్ళందరూ ఇంచుమించుగా తిరుపతి ప్రయాణం కోసం వెళ్ళేవాళ్లే. మీరు తిరుపతి వెళ్ళేవాళ్ళు రైల్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలుసున్న విషయం, అబ్బా ఏమి అక్కర్లేని విషయాలు, అందులో మళ్ళీ అవతల వాళ్ళ భక్తిని పాడు చేసే విషయాలు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి విషయాలు, వీటిని స్పృశించకుండా స్వామి భక్తి, మహానుభావుడు ఎంతమందిని ఆదుకున్నాడు. ఆంధ్రదేశంలో ప్రతి వారి పేరుకి ఇంచుమించు వెంకట కలపకుండా ఉండరు. ప్రతి చోట కార్యాలయంలో ఉన్న పేరులో వెంకట ఉండదేమో కానీ ప్రతి వారి పేరులోనూ వెంకట ఉండదు. చాలా మంది నన్ను చాగంటి కోటేశ్వరరావు అంటారు, చాలా మందికి తెలియదు నా పేరు చాగంటి రాజావీర వెంకట బసవ కోటేశ్వరరావు. వెంకట ఉంది నా పేరులో, కాబట్టి వెంకట లేకపోవడం ఉండదు. ప్రతి వారి పేరులో వెంకట ఉంటుంది 199 మంది పేర్లలో. అంటే తల్లిదండ్రులు అంత భక్తితో ఆ బిడ్డన్ని స్వామి ఇచ్చాడు అని వెంకట శబ్దాన్ని కలుపుకున్నారు. మా ఇంట్లో వెంకట అండి మా ముత్తాత గారికి ఉంది, మా తాతగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది, నాకుంది. వెంకట శబ్దం అంత గొప్పది. వెంకటేశ్వర స్వామి గురించి మేము వెంకటేశ్వర వైభవోత్సవాలు చేసుకుంటాం వారం రోజులు. సుప్రభాతం ఎలా జరుగుతుందో తెలుసా? మేము తిరుపతిలో చూడలేదు కానండి, కాకినాడలో చూసాం. అర్చకులు ఎలా వస్తారు, ఎలా ఆ తలుపులు తీస్తారు, ఎలా లోపలికెడతారు, సుప్రభాతం ఎలా చదువుతారు, సుప్రభాత వైభవం ఎలా ఉంటుంది, ఆ ఘంటామంటపంలో గంటలు ఎలా మోగిస్తారు, వాటి ప్రకంపనలు వస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇవన్నీ మీరు మాట్లాడుకుంటూ వెడుతున్నారు అనుకోండి రైల్లో, పడుకున్న తర్వాత కూడా అదే సంతోషంగా ఉంటుంది. ఆ యాత్ర చేసే వాళ్ళందరి మధ్య ఒకటే అనుబంధం ఏర్పడుతుంది. మనందరం కూడా కమలవాసిని మమ్ము కన్న తల్లి అని ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క బిడ్డలం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బిడ్డలం. అందరి మధ్య ఒక ఐకమత్యత ఏర్పడుతుంది, ఎంతో అన్యోన్యత ఏర్పడుతుంది. అక్కర్లేని విషయాలన్నీ రైలు బండిలో మాట్లాడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి కూడా న్యూస్ పేపర్ పట్టుకెడితే మనసు ఆర్ద్రతతో ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? తీర్థయాత్ర అన్నది ప్రధానంగా దేనికి అంటే శరీరాన్ని సాధనంగా చేసుకుని మనసుని ఆర్ద్రత చేత తడపాలి. అలా తడపకపోతే చించలమైనటువంటి మనస్సు కదిలిపోయి అక్కర్లేని విషయాలు అది ఏది పట్టుకుంటుందో అదే పట్టుకుంటుంది. శంకరులు అంటారు శివానంద లహరిలో, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వతతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా భక్త్యా శివభవదధీనం కురు విభో అంటారు. మనసు చించలం. ఆ రైలు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి, తిరుమల వెళ్ళండి, అది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అక్కర్లేని విషయాలు తీసుకొస్తూ ఉంటుంది, అక్కడ కూడా అవే చర్చ చేస్తుంది. ముందు నుంచి తడపడం మొదలు పెడితే తప్ప యాత్రయందు ఆచారకాండ పాటించడం, మనసుని సువ్యవస్థితం చెయ్యడం సాధ్యమయ్యే విషయాలు కానే కావు. అందుకే చక్కగా ఏమీ అక్కర్లేదు. మనకి శాస్త్రం చెప్పిన మాట గోవిందేతి సదా స్నానం. ఎప్పుడూ స్నానం చేసిన వాడితోటే సమానం. ఇప్పటికిప్పుడు మళ్ళీ స్నానం చేసి కూర్చున్నటువంటి స్థితి కల్పింపబడాలి అంటే గోవిందనామం చెప్పుకోవడమే. గోవిందా గోవింద. కాసేపు చక్కగా గోవిందనామం చెప్పుకోవడం, భగవత్ సంబంధమైన విషయం మాట్లాడుకోవడం, రామనామం చెప్పుకోవడంతో ప్రారంభం చేసి తీర్థయాత్రని ప్రారంభం చేశారనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని మళ్ళీ ఒక్కసారి సింహావలోకనం చెయ్యండి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కులదేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఆ నగరాధిష్టాన దేవత యొక్క అనుమతి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు పక్కనే ఉన్నటువంటి నది యొక్క అనుమతి, ఆమెకి కృతజ్ఞతావిష్కారం చేసి బయలుదేరేటప్పుడు తప్పకుండా ఒక అలవాటు చేసుకోండి. మా చిన్నతనంలో ఎక్కడికైనా తీర్థయాత్రకు బయలుదేరితే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పెద్దవాళ్ళు నించోపెట్టి శ్లోకం చెప్పించి ఆ బయలుదేరండ్రా అనేవారు. ఇప్పటికీ అదే అలవాటు మనం ఈ దేవాలయం నుంచి తీర్థయాత్రకు బయలుదేరే ముందు చేస్తుంటాం. అందరం కలిపి ఆ శ్లోకం చెప్పి బయలుదేరుతాం. ప్రారంభంలో అథవా ఏదీ రాకపోయినా ఏ విఘ్నం రాకుండా పూర్తవ్వాలి అని గణపతికి ప్రార్థన చెయ్యాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణ్యాదపి. ఒకవేళ మిగిలిన వాళ్ళకి రాకపోతే ఒక్కళ్ళు చదివితే చాలు.
ఎప్పటేత్తు శృణుయాదపి, విన్నా చాలు. ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతి. అది చదువుకుని బయలుదేరారనుకోండి, విఘ్నేశ్వరుడు కటాక్షించి ఎక్కడా విఘ్నం లేకుండా కాపాడతాడు. అథవా అంతమేం చెప్పలేమండి అన్నారనుకోండి, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన అమృత గుళిక. సర్వదా సర్వదేశేషు, కాలమునందు దేశమునందు, సర్వకాలములయందు సర్వదేశములయందు అమ్మా పాతుత్వాం భువనేశ్వరి, మమ్మల్ని నువ్వు కాపాడుతుండు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. పోని అది కూడా రాదు, హనుమ యొక్క 12 నామాలుంటాయి. అవి హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ ఉదధి క్రమణిశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప. ఇవి 12 నామాలు, స్వామి హనుమ యొక్క నామాలు. ఇవి కపీంద్రస్య మహాత్మనః. ఈ 12 నామాల్ని కానీ ఒక్కసారి చదువుకుంటే యాత్రాకాలే విశేషతః ఆయన ప్రాణం పెడతాడు. చనిపోయే వాళ్ళకి కూడా ప్రాణం పెడతారు హనుమ. ఈ 12 నామాలు చదువుకుని బయలుదేరారనుకోండి చాలు. ఏమండి మాకు అవి కూడా 12 నామాలు చెప్పడం కూడా కష్టం, అది కూడా రాదన్నారనుకోండి, నేను ఏం తప్పు పట్టను. తప్పు పట్టడానికి కూర్చుంటే ఇంత ఎత్తైన పీట మీద నన్ను కూర్చోపెట్టక్కర్లా. తెలియని వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నా కించిత్తైనా అందించడానికి నాకింత ఎత్తుపీట తప్ప, ఇది కూడా రాకపోతే మీ కర్మండానికి కాదు నేను ఇక్కడ ఉన్నది. శాస్త్రం ఒక మార్గం చెప్పింది. కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. కపర్దీ అంటే నీటి చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. ఏ నీటి చేత తడవబడి ఉంటుంది జటాజూటం పరమశివునిది? గంగమ్మ తల్లి యొక్క జలము చేత తడపబడి ఉంటుంది. గంగా అన్న పేరెత్తిన, గంగని స్మరించిన, అందుకే శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఒక్కసారి ఆ గంగావతరణం చేసినప్పుడు ఆ జటలని గంగ నీటితో తడిసిపోయినటువంటి పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుణ్ణి మనసులో తలుచుకుని ఆ తడిసిపోయిన జటల వంక చూసి కపర్దీ 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 అని 3 మాటలు అంటే చాలు. గంగమ్మతో కూడుకుని గంగమ్మ చేత తడవబడిన జటలున్న పరమశివుని స్మరించారు కనుక శివ అంటే శోభనం, మంగళం, శుభం, కళ్యాణం, భద్రం, ఇవన్నీ పర్యాయ పదాలు శివుడికి. అందున గంగ చేత తడవబడినటువంటి జటాజూటం ఉన్నవాడు. 3 మాటలు కపర్దీ 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 అన్నారనుకోండి, ఒకవేళ ఆ యాత్ర చేత జీవుడు సఫలీకృతత్వాన్ని పొందకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతిబంధక స్వరూపమైన పాపం ఏదైనా ఉంటే తొలగి ఈశ్వరానుగ్రహం చేత తీర్థయాత్ర పూర్తి చేసి క్షేమంగా ఇంటికి రాగలుగుతాడు. కాబట్టి కనీసంలో కనీసం బయలుదేరుతున్న వాళ్ళందరూ 3 మాటలు కపర్దీ 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 అనడానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కపర్దీ అనడం కూడా కష్టమండి అనుకుంటే గోవిందా 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 3 మాటల నామం, అది కూడా కష్టం అనుకుంటే శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామ 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 అనుకుని బయలుదేరితే చాలు. కాబట్టి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే భగవంతుని యొక్క నమస్కారం చేసి బయలుదేరితే దాని వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రసరణం జరుగుతుంది. అది మనని తీర్థయాత్ర చేసి జీవుడు పుణ్యాన్ని సంతరించుకోవడానికి, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తుంది తప్ప వ్యగ్రతతో మీరు వెళ్ళారనుకోండి, వ్యగ్రతతో వెళ్ళి క్షేత్రంలో కూడా మీరు వ్యగ్రతతో ప్రవర్తించారనుకోండి, మీరు ఎవరి మీదో వ్యగ్రతని పొందారు అనుకోవడం ఉట్టి మాట. అసలు పరమేశ్వరుని యొక్క తీవ్రమైన ఆగ్రహానికి గురవుతారు. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు పరమ ప్రశాంతమైన స్థితిలో, సాత్వికమైన స్థితిలో మనసు ఉండాలి. అది రజోగుణ తమోగుణ భూయిష్టము కాకుండా చూసుకోవాలి.
కాబట్టి ఇప్పుడు చక్కగా చేరవలసినటువంటి తీర్థయాత్రా స్థలాన్ని చేరుకున్నారు. నేను ఉదాహరణకి వెంకటాచలాన్ని కలుపుతున్నాను, కానీ మీరు ఏ ప్రాంతానికి తీర్థయాత్ర చేసినా నియమములు మాత్రం ఇవే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తీర్థయాత్రా స్థలానికి చేరుకున్నారు. తీర్థయాత్రా స్థలానికి చేరుకున్న తరువాత అత్యంత ప్రధానమైన నియమం ఏది అంటే స్నానము అత్యంత ప్రధానము. కొన్ని కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అవి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రసరణంతో ఉంటాయి. శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంది, అన్ని క్షేత్రములలో అలా ఉండదు. సాధారణంగా క్షేత్రపాలకులు ఇలా చూపిస్తున్నారు అంటే గుర్తు ఏమిటంటే శౌచ ప్రధానమైన క్షేత్రము అని గుర్తు. కాబట్టి స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నేను చెప్తున్న మాటల్ని సహృదయంతో స్వీకరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడైనా మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థమునందు స్నానం చేసే ప్రయత్నమే తప్పకుండా చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఆర్షధర్మమునందు సనాతన ధర్మంలో స్నానము అంటే కేవలం ఏదో ఒంటి మీద నీళ్లు పోసుకుని ఒళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి ప్రక్రియ కాదు. అది హిరణ్యవర్ణాశుచయ పావకాయాసు జాత కశ్యపోయాస్వింద్ర. అది అగ్ని కశ్యపుడు మొదలైనటువంటి వారి చేత కూడా ఆరాధింపబడినటువంటిది, పవిత్రీకరించగలిగినటువంటిది, ఎవరికి ఏ అశౌచమున్నా సరే తొలగించగలిగినది. కాబట్టి స్నానం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటి స్థితిని కల్పించగలదు యాత్రికునకు. మనకి వేదంలో ఒక మాట ఉంది, ఒక్క స్నానం చేస్తే 10 గుణములను పొందుతాడు. నేను చెప్పిన మాట మీరు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇవాల్టి రోజున కొంతమంది అమాయకులలో ఒక స్పృహ ఒకటి బయలుదేరింది. ఏమిటి అంటే ఎంతసేపు భగవద్ దర్శనం చేత మాత్రమే మనం ఏదో విశేషమైన అనుగ్రహాన్ని పొందగలము అని. అది అమాయకత్వం. నేను ఎవరిని విమర్శ చెయ్యట్లేదు, అది కేవలం అమాయకత్వం. అమాయకత్వం ఎక్కడుందో అక్కడ కొంచెం తాను తెలుసును అనుకున్నవాడు చెప్పవలసిన అవసరం ఉంటుంది. అంతేకాని ఆ అమాయకత్వాన్ని తప్పు పట్టడం తెలిసినవాడికి ఉండవలసిన లక్షణం కాదు. నిజానికి ఒక క్షేత్రానికి మీరు వెడితే ఆ క్షేత్రంలో భగవంతుడు ఎంత శక్తివంతుడై ఉంటాడో భగవంతుడు అక్కడ చాలా వాటిని శక్తివంతం చేసి అనుగ్రహించేటటువంటి స్థితిని కల్పించి ఉంచుతాడు. స్వామి పుష్కరిణి ఉందనుకోండి వెంకటాచలంలో, వెంకటేశ్వర స్వామి వారు ఎంత అనుగ్రహిస్తారో స్వామి పుష్కరిణి తనంత తానుగా అంత అనుగ్రహిస్తుంది. మీరు నన్ను నమ్మండి, అందులో స్వామి పుష్కరిణి ఎంత గొప్పదో తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం చేస్తూ మహాతల్లి నిరూపించి చూపించింది ఆవిడ. కాబట్టి కేవలంగా అదే పనిగా భగవద్ దర్శనానికి పరిగెత్తేటటువంటి ప్రయత్నం కాదు. ఒక క్షేత్రానికి వెడుతున్నామంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుని వాటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. ఒక్క స్నానము 10 గుణములను కల్పిస్తుంది. అందుకే అవే సాధో రూపంచ తేజో బలశ్చ శౌచం ఆయుష్యం ఆరోగ్యం అలోలుపత్వం దుస్వప్నఘాతంచ తేజో తపశ్చ మేధాహ అని 10 లక్షణాలు. ఈ 10 దేని వల్ల వస్తాయంటే ఒక్క స్నానం వల్ల వస్తాయి. నిజానికి స్నానము అన్న మాటకు అర్థం ఏంటంటే చెంబుతో నీళ్లు తీసి మీద పోసుకోవడం కాదు. స్నానము అంటే మజ్జనం. మజ్జనం అంటే శరీరమంతా దాని యందు మునగాలి. శరీరమంతా దాని యందు మునగడం అంటే దేని యందు ముంచుతాం మనం? అక్కడ నీరు ఒక సరోవరంగానో ఒక నదిగానో ఒక చెరువుగానో ఉంటే కదూ మునగడం. లేనప్పుడు ఇంట్లో బిందెలోకో లేకపోతే ఇతర పాత్రలోకో శరీరాన్ని ముంచడం సాధ్యమయ్యే విషయం కాదు. లేదా ఒక తొట్టెలో నీళ్లు పోసుకుని మునగమని కాదు. మునగడము అంటే కేవలముగా నది యందు ములుగుట అన్నదాన్ని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే స్నానము 6 రకములుగా ఉంటుంది. ఒక్క స్నానాన్ని వేదం 6 రకాలుగా చెప్పింది. అందులో మొట్టమొదట చేసేటటువంటి స్నానం మలాపకర్షణ స్నానము అంటారు. రెండవది కామ్య స్నానము, మూడవది క్రియాస్నానము, నాలుగవది క్రియాంగ స్నానము, 5 తీర్థ స్నానము, 6 నైమిత్తిక స్నానము. అసలు క్షేత్రాలకి ఒక్కొక్కసారి ఈ స్నానం కోసమే వెళ్ళాలి.
మీరు చూడండి, ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో కుంభమేళా అని నిర్వహిస్తారు. అప్పుడు వాళ్ళు నదీ స్నానం పవిత్రంగా చూస్తారు. ప్రధాన నదీ స్నానం తరువాత అనుషంగికం ఈశ్వర దర్శనం. వాళ్ళు ఒక్కొక్కసారి భగవద్ దర్శనాన్ని కూడా విడిచిపెడతారు, నదీ స్నానాన్ని మాత్రం విడిచిపెట్టరు. ఎందుచేత అంటే ఒక స్నానం మలాపకర్షణ స్నానం, అది ఇంట్లోనైనా తప్పదు నది లేకపోయినా. మలాపకర్షణము అంటే ఈ శరీరానికి ఓ లక్షణం ఉంటుంది, ఇది ఎప్పుడూ మలాన్ని విడిచిపెడుతూనే ఉంటుంది, ప్రతి క్షణం వదిలిపెడుతూ ఉంటుంది. దీనికి 9 రంధ్రములతో కూడిన తిత్తి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, ఒక నోరు, ఒక మలద్వారము, ఒక మూత్రద్వారము, 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాల్లోంచి ఎప్పుడు మలం ఊరుతూనే ఉంటుంది. ఈ ఊరుతున్న మలం చేత అపవిత్రమవుతూ ఉంటుంది. అపవిత్రమైనటువంటి శరీరాన్ని భగవదారాధన యందు ఉపయోగించాలి అంటే పవిత్రం చెయ్యడం కోసమని మలాన్ని పోగొట్టడానికి స్నానం చేస్తాడు. అందుకని మలాపకర్షణ స్నానం. రెండవది కామ్య స్నానము అంటారు. మీరు అడగక్కర్లేదు, ఏమీ కోరకుండా వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి కాలమునందు స్నానం చేసినంత మాత్రం చేత దేవతలు అనుగ్రహిస్తారు. ఉదాహరణకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి సమయాన్ని పర్వం అంటారు. ఆ పర్వమునందు వెళ్ళి నదీ స్నానమో లేదా ఏ స్వామి పుష్కరిణియో లేదా ఏ మణికర్ణికా తీర్థమునందో స్నానం చేశారనుకోండి, అది కామ్య స్నానం అవుతుంది. మీరు కోరకపోయినా ఆ స్నానం మీకు ఎప్పటి నుండో ఉండిపోయిన ధార్మికమైన కోరిక తీరడానికి మార్గం అవుతుంది. సనాతన ధర్మంలో ఉన్న వైభవాలలో అదొకటి. కేవల స్నానం అని మీరు అనుకోకండి, ఒక్క స్నానం అంత గొప్పది. అందుకే సంవత్సరంలో కనీసం ఏదో ఒక్కటైన నియమం ఉండాలి. ఈ కాలంలో నేను తప్పకుండా ఫలానా క్షేత్రానికి వెళ్ళి ఫలానా చోట స్నానం చేస్తాను, ఒక నియమం పెట్టుకోవాలి. అలా నియమం పెట్టుకుంటే అది అలవాటైపోతుంది, ఇక జ్ఞాపకానికి వస్తుంది. అన్నం తినకుండా ఎలా ఉండరో, ఎన్ని కార్యాలున్నా పక్కన పెట్టి నేను ఆ సమయంలో అక్కడికి వెడతాను. కొన్ని దశాబ్దాలుగా 2 దశాబ్దాల క్రితం నేను ఒక అలవాటు పెట్టుకున్నాను భగవంతుని అనుగ్రహంతో. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం జరిగే సమయానికి నేను స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తాను. దానికి ఏది అడ్డొచ్చినా నా సాధ్యమైనంత వరకు పక్కన పెట్టి వెళ్ళిపోతాను. స్వామి అనుగ్రహిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం. మొన్న కూడా ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయమునందు పుష్కరిణి స్నానం చేసి రాగలిగాను. పర్వంలో తప్పకుండా నదీ స్నానమో తీర్థ స్నానమో చెయ్యడానికి జీవితంలో సంకల్పం చేసుకోవాలి. లేకపోతే ఆ తేజస్సు ఈశ్వరానుగ్రహంగా ఎక్కడి నుంచి వస్తుంది? వేదం తల బద్దల కొట్టుకు చెప్తోంది, నీరు అంటే నీరు కాదు, నీటికి అంత శక్తి ఉన్నది అని. ఒక పర్వమునందు చేసిన స్నానానికి అంత శక్తి ఉన్నది అని. నువ్వు సంవత్సరాలు కూర్చుని తపస్సు చేయలేకపోవచ్చు, ఒక పర్వమునందు నువ్వు వెళ్ళి స్నానం చేయడం ఎంత తేలిక. సంకల్పం చెప్పుకుని ఆ సమయంలో ఒక్క మునక వేసి బయటికి వచ్చి ఇంటికి రావడం ఎంత తేలిక. ఇప్పుడు ఏమంటే ఫలానా చోటికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఆ సమయానికి వెళ్ళగలవో వెళ్ళలేవు. ఒక నదిలో ఆ సమయానికి స్నానం చేయడం అంటే ఏమిటి కష్టం? చక్కగా వెళ్ళి స్నానం చేసి రావచ్చు. దాన్ని వదులుకోవడం అంటే జీవితంలో ఏదో పెద్ద అదృష్టాన్ని కోల్పోవడం. అంటే ఏదో ఒక సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి, ఈ పర్వం నేను ఇక్కడ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, దూరం వెళ్ళలేకపోవచ్చు. కనీసంలో కనీసం అది నది నుండి ప్రవహించే కాలవ ఎక్కడుందో ఆ కాలవలో నేను మజ్జనం చేస్తాను, ఆ కాలవలోనన్నా స్నానం చెయ్యాలి. ఆ రోజు నదీ స్నానం బ్రహ్మముహూర్తంలో రాత్రల్లా చంద్రకిరణములు పడతాయి కాబట్టి నది అమృత కిరణముల చేత తాదాత్మ్యత పొంది గొప్ప శక్తిని పొంది ఉంటుంది. ఆ నదీ స్నానం చేస్తే తేజస్సు వృద్ధి పొంది ఆరోగ్యానికి కారకం అవుతుంది, ఈశ్వరానుగ్రహాన్ని పొందుతుంది, మనసు సాత్వికమై భగవంతుని యందు నిలబడడానికి యోగ్యమవుతుంది. అందుకే కొంతమంది మహానుభావులు నదులతో ఎంత అనుబంధాన్ని ఏర్పరచుకున్నారంటే, బిస్మిల్లా ఖాన్ గారిని అమెరికా రమ్మన్నారు. మీకు ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తాం, మీకు భారతదేశంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కల్పిస్తాం, మీరు అమెరికా వచ్చి ఉండండి, మీ వంటి సంగీతవేత్త మా దేశంలో ఉంటే మాకు వైభవం కలుగుతుంది. ఆయన అన్నారు, మీరన్నీ తేగలరు, ఏదైనా నాకు ఇవ్వగలరు, కాశీని గంగని ఇవ్వలేరుగా, ఆ రెండూ వదిలి నేను ఉండలేనుగా, నేను రానన్నారు. అది మనసుకి అనుబంధం, ఏదో ఒక అనుబంధం
మనిషిని భగవంతుడితో ముడివేస్తుంది. అందుకే క్రియాస్నానము, నదీ స్నానం ఏదో నెలకొకసారో కనీసంలో కనీసం దక్షిణాయనం ప్రవేశించినప్పుడు, ఉత్తరాయణం ప్రవేశించినప్పుడు నేను పక్కన ఉన్న నదికి వెళ్ళి స్నానం చేస్తాను. అసలు నది పక్కన ప్రవహిస్తూ ఉండగా ఎన్ని సంవత్సరాలు దొర్లిపోనివ్వండి, ఎన్ని దశాబ్దాలు వెళ్ళిపోనివ్వండి, అరే మనం ఆ నదికి వెళ్ళి స్నానం ఎప్పుడూ చేయలేదనేటటువంటి స్పృహే కలగదు. అంత గొప్ప నది పక్కన ప్రవహిస్తోంది, అంత అనుగ్రహించగలిగినది. వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో స్నానం చెయ్యాలి. నీకు ఉద్యోగం ఇచ్చిన వాణ్ణి జీవితాంతం తలుచుకుంటావు. నీకు ఎప్పుడో ఏదో ఉపకారం చేసిన వాణ్ణి ఎప్పుడూ తలుచుకుంటావు. చాలా మంచి లక్షణం, నేను తప్పని అంటలేదు, చాలా మంచిది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతజ్ఞుడై ఉండాలి మనిషి. కానీ తెల్లవారి లేస్తే ఆ నీళ్లు తాగి ఆ అన్నం తింటున్నాం. ఆ నది స్నానం వల్ల నది కొరగదు, మన కొరుగుతుంది. కాబట్టి నదీ స్నానము క్రియాస్నానము, క్రియాంగ స్నానం అని ఒకటి ఉంటుంది. క్రియాంగ స్నానము మంత్రజపం చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఆ అంగన్యాస కరన్యాసాలు చేసి ఆ మంత్ర జపం చెయ్యడానికి ముందు ఆ అవయవాల్ని తడుపుకునేటటువంటి ప్రక్రియ ఆచమనంతో, దాంతో అలా చేసేటటువంటి స్నానానికి, దానికి ముందు కొన్ని మంత్రములతో నీళ్లు చల్లుకునేటటువంటి ప్రక్రియకి క్రియాంగ స్నానం అని పేరు. అలాగే నైమిత్తిక స్నానం అని ఒక స్నానం ఉంటుంది. స్నానం చేసిన వాడే అయినా ఏదో శవాన్ని ముట్టుకున్నాడు, వెళ్ళి మళ్ళీ శుద్ధి కొరకు స్నానం చేస్తాడు. రజస్వల అయిన దాన్ని ముట్టుకున్నాడు, వెళ్ళి స్నానం చేస్తాడు. దాన్ని నైమిత్తిక స్నానము అంటారు. చిట్ట చివరి స్నానం తీర్థ స్నానం. ఇది నిజంగా పరమేశ్వరుడు మనుష్యునికిచ్చినటువంటి గొప్ప వరం. దీనికోసం వెడతారు తీర్థయాత్రకి. అసలు యథార్థానికి తీర్థయాత్ర ఎందుకు చెయ్యాలి అంటే దీని కొరకు చెయ్యాలి. అసలు దీని గురించి అవగాహన లేకుండా తీర్థయాత్ర చేశాడు అంటే అతను అమాయకత్వంతో ఏదో ముఖ్యమైన విషయాన్ని పోగొట్టుకున్నాడు అని గుర్తు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తీర్థమునందు గ్రుంకులిడడానికి వెళ్ళాడు అని గుర్తు. తీర్థము అన్న మాటకు అర్థం అన్ని తీర్థములు కావు. నది ప్రవహిస్తున్నా నది అంతా తీర్థం అవ్వదు. నదిలో ఒక ప్రత్యేకమైన చోటు తీర్థం అవుతుంది. గంగానది ఉందనుకోండి, గంగానది అంతటినీ తీర్థస్నానం అని పిలవరు. మణికర్ణికా ఘాట్కి వెళ్ళి స్నానం చేశారనుకోండి, మణికర్ణికా తీర్థ స్నానం చేశాడట. తీర్థస్నానం గురించి కనుక్కుని ప్రత్యేకంగా వెళ్ళాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వెంకటాచలం వెళ్ళినటువంటి యాత్రికులకు అత్యద్భుతమైనది ఏది అంటే స్వామి పుష్కరిణి. చాలా తేలికగా, ప్రమాదరహితంగా, పరమ భద్రంగా, చక్కగా ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఆనంద నిలయం, పెద్ద రావి చెట్టు, లోపల గజలక్ష్మి, శంకరాచార్య స్వామి వారి యొక్క పాదుకలు, ఇలా ఎడం చేతి పక్కన ఆదివరాహమూర్తి శ్రీ భూదేవి సహిత, ఎదురుగుండా స్వామి పుష్కరిణి. చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ స్వామి పుష్కరిణి తీర్థం, ఆ తీర్థమునందు స్నానం చెయ్యాలి. రేపు మీకు నేను మనవి చేస్తాను. అసలు వెంకటాచలంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో, అందులో మళ్ళీ ఏ 7 తీర్థములు గొప్పవో, ఆ 7 తీర్థములలో స్నానం చేసి తీరాలని వ్యాసుడు ఎందుకు చెప్పాడో చెప్తా. మనం ఎప్పుడైనా ఏదైనా చేశాము అంటే మనకి ప్రమాణం ఎవరు అంటే వ్యాసుడు. వ్యాసుని కన్నా చెప్పేవాడు లోకంలో ఎవరు ఉండడు. ఎందుకో తెలుసా? వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ ప్రపంచమంతా, ఈ వాంగ్మయమంతా, ప్రతిదీ కూడా వ్యాసుని యొక్క ఎంగిలి. ఆ వ్యాసుడు లేని నాడు వ్యాసుని కాదని చెప్పగలిగిన వాడెవరూ లేడు. వ్యాసుడే అత్యున్నత న్యాయస్థానం. ఆయన చెప్పినదే మనకి శిరోధార్యం. అటువంటి వ్యాసుడు స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో ఒక క్షేత్రానికి వెడితే స్నానం చెయ్యడానికి ఎన్ని క్షేత్రాలు, ఎన్ని తీర్థాలు ఉన్నాయో కూడా వర్ణించాడు. స్వామి పుష్కరిణి ఒక్క పూట కూడా స్నానం చెయ్యకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు నిజానికి జీవితంలో ఎంతో కోల్పోయిన వాడని గుర్తు. ఎందుచేత? వెళ్ళాడు, అక్కడిదాకా వెళ్ళాడు. అక్కడిదాకా వెళ్ళి అక్కడే ఆదివరాహమూర్తిని దర్శించాడు. ఒక్క బ్రహ్మముహూర్తంలో వెళ్ళి అక్కడ స్నానం చేయలేకపోయాడు. పోని బ్రహ్మముహూర్తం వదిలి ఓ మధ్యాహ్నం చేయలేదు, ఓ సాయంకాలం చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి కూడా చెంబుతో నీళ్లు తీసి మీద పోసుకొని వచ్చాడు తప్ప అక్కడే ఉంది తీర్థం. చేసింది తీర్థయాత్ర, గురుంకులిడింది ఏమి లేదు. అసలు అక్కడుంది పొరపాటు.
దీన్ని మనం దిద్దుకోవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా యాత్ర అన్నప్పుడు అసలు తీర్థయాత్ర అన్నప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్న తీర్థములు ఏవి, ఆ తీర్థముల యందు స్నానం చెయ్యడానికి యోగ్యమైన రీతిలో మనం వెడుతున్నామా అన్నదాన్ని చూసుకోవాలి. ఎందుచేత నేను మీతో ఇంత తలకొట్టుకు మనవి చేస్తున్నానంటే ఒక్క స్నానమే 10 గుణములను కల్పిస్తుంది అని నేను మీతో మనవి చేశా. సాధో రూపంచ, ప్రతిరోజు స్నానం చేసేటటువంటి వ్యక్తికి సాధుస్వరూపం వస్తుంది అన్నారు. సాధుస్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అందంగా ఉండడము అని మీరు అనుకోకూడదు. ఆయనని చూడగానే లేదా ఆవిడని చూడగానే మనసు ఒక తల్లిని చూసినట్టు ఒక తండ్రిని చూసినట్టు ఆనందాన్ని పొందుతుంది. అది మనసు ఊరట పొందడానికి బాహ్యమునందు అందానికి సంబంధము లేదు. అందము అన్న మాటకి అర్థము లేదు. ఎందుచేతనో తెలుసా? ఒకడికి అందము వేరొకడికి అందము కాదు. కాబట్టి అందం అన్న మాటకి అర్థం ఏం లేదు యథార్థానికి. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకడికి ముద్దు, కానీ కొడుకు ఎంత వాడైపోయినా తండ్రికి ముద్దు. కొడుకు బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, కొంచెం ఒళ్ళు తగ్గించాలో నువ్వు అంటారు ఎవరో. తండ్రి బెంగ పెట్టుకుంటాడు, దృష్టి తగులుతుంది, వాడికి ఎందుకు అన్నం పెట్టాడా నీళ్ళు ఇచ్చాడా, నా కొడుకు ఒళ్ళు గురించి వాడికి ఎందుకు అంటాడు. కొడుక్కి మాత్రం ముద్దు. కొడుకు ఒళ్ళు తండ్రికి ముద్దు, పక్కవాడికి ముద్దు కాదు. అందం అన్న మాటకు అర్థమేముంది? నేను అందం గురించి మాట్లాడటం లేదు, నేను సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను. సౌందర్యం అందం కాదా అండి అంటే, సౌందర్యం అందం అయితే శంకరాచార్యుల వారు అమ్మవారి గురించి చెప్పిన దాన్ని సౌందర్య లహరి అన్నారు. సౌందర్యము అంటే అమ్మతనం. అందుకే జగన్మాత గురించి చెప్పింది సౌందర్య లహరి. ఎవరిని చూడగానే మీ మనసు అబ్బా మహానుభావుడు ఆయన్ని చూస్తే ఏమిటోనండి మనసంతా ఊరట పొందిందండి, కష్టం అంతా మరిచిపోయి ఏదో ఎంత శాంతిగా అనిపించిందో అని అనిపిస్తుందో వాడు సౌందర్యవంతుడు. అంటే మనసు అంత నిర్మలమవుతుంది, ఉపకార ధోరణిని పొందుతుంది, ఎప్పుడూ అవతల వారి యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తుంది. అందుకే అటువంటి వారు నడిచి వెడుతుంటే, అటువంటి వారు కూర్చుంటే ఇతర భూతములు కూడా సంతోషిస్తాయి. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. నదీ స్నానము కేవలముగా అనుగ్రహించడం కాదు, మీకు ఒక్కొక్క క్షేత్రంలో ఉండేటటువంటి నది ప్రత్యేకమైనటువంటి స్థాయిని ఇచ్చేస్తుంది. ముత్తుస్వామి దీక్షితర్ వారు గంగా నదిలో ప్రతిరోజు స్నానం చేస్తే గంగమ్మ తల్లి అనుగ్రహించింది వీణనాయనికి. ఆ వీణతోటే ఆయన జీవితాంతం కచేరీ చేశారు. చిట్ట చివరికి పశుపాశ విమోచిని కామాక్షి అంటూ కామాక్షి పరదేవత యందు ఐక్యమైపోయారు. అలా సాధో రూపంచ, సాధో రూపంచ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ అమృత కిరణముల చేత బాగా శక్తిని పుంజుకున్నటువంటి నదీ జలముల యందు స్నానము చేసిన వాడెవరో, ప్రతిరోజు నదిలో స్నానం చేసేటటువంటి కారణం చేత ఆయనని చూడగానే ఉపశాంతి పొందేటటువంటి లక్షణం అలవాటు పడుతుంది. నేను మీకు ఒక మాట చెప్తాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉంటారు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. పరమాచార్య స్వామి వారి కన్నా అందవిహీనుడు ప్రపంచంలో ఇంకోడు. ఆయన భౌతికంగా ఏమందంగా ఉంటారు? ఉరప్పంజరం కనపడుతూ ఉంటుంది, బాహుమూలాల్లో ఎముకలు బయటికి వచ్చేసి ఉంటాయి, కళ్ళు ఇంతంత లోతుకు పోయి ఉంటాయి, ఆ విభూతి కూడా పోని 3 పుండ్రాలు కాదు ఇలా అలదేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటారు, మెళ్ళో ఓ మారేడు దళాల మేళ వేసుకుని బట్టని ముద్ద కింది ఇలా తల మీద పడేసుకుని మోకాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లాడి మోకాళ్ళలాగా ముడతలు పడిపోయి ముద్దల కింద చర్మం దిగిపోయి చీపురు పుల్లల్లా ఉంటాయి. ఓ కమండలం పట్టుకుని ఓ సత్యదండం పట్టుకుని ఉంటారు. నేను మీకు చెప్పింది నిజమో అబద్ధమో మీకు అర్థం కావాలంటే, మీ మనసు ఎప్పుడైనా అశాంతిగా ఉన్నప్పుడు మీరు పరమాచార్య స్వామి వారి యొక్క మూర్తిని ఎదురుగుండా పెట్టుకుని అలా కాసేపు చూడండి, మీ మనసు వెంటనే శాంతి పొందుతుంది. ఒక ఫోటోకి కూడా అంత శక్తి వచ్చిందంటే అందుకే మహానుభావుడు ఆయన నడిచి వెడుతుంటే అన్ని కోట్ల మంది కాళ్ళ మీద పడిపోయారు. సాధో రూపంచ, ఒక తీర్థ స్నానం, ఒక నదీ స్నానం అటువంటి శక్తిని ఇవ్వగలదు. వాడు సమాజమునకు ఉపశాంతినిస్తాడు. అందుకే మీరు కొన్ని ఇళ్ళు చూడండి, మీరు కొంతమంది ఇళ్ళకెడితే ఏం పెద్ద ఐశ్వర్యవంతంగా ఏముండవు ఆ ఇంట్లో, కానీ
ఏమిటండి ఇక్కడ కూర్చుంటే ఏదో మనస్సంతా ప్రశాంతంగా ఉంది అంటారు. ఏమిటో తెలుసా కారణం? ఆ ఇంట ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణతో ఉంటాడు. ఆయన స్మరిస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రకంపనలు ఇంటిని పట్టి ఉంటాయి. మీరు అందులోకి వెళ్ళినప్పుడు మీకు కూడా శాంతి కలుగుతుంది. నేను 2-3 సందర్భాల్లో చూసే అటువంటి విషయాలు. కాబట్టి సాధో రూపంచ బలశ్చ, రోజు స్నానం చేసిన వాడికి శరీర బలం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, తేజో మంచి తేజస్సుని పొందుతాడు. శౌచం, శౌచం అంటే ఏ వస్తువునైనా ముట్టుకోవడానికి అర్హతని పొందుతాడు. ఆ అర్హత పొందాలి అంటే స్నానం చేసి ఉంటేనే దేన్నైనా ముట్టుకోగలగడం. అన్నీ ముట్టుకోవడానికి వీలు లేదు స్నానం చేయకపోతే. కాబట్టి బలశ్చ శౌచం, దాంతో పాటుగా ఆయుశ్చమారోగ్య, ఆయుర్దాయం నిలబడుతుంది. అంటే అపమృత్యు దోషాలు తొలుగుతాయి నది యొక్క అనుగ్రహం చేత, లేదా ప్రతిరోజు నియమంగా స్నానం చేసే అలవాటు వలన. అందుకే ఈ దేశంలో స్నానం చెయ్యడము అంటే కేవలముగా ఏదో శరీర శుభ్రత కొరకు స్నానం కాదు, స్నానమునకు ఉపకరణమైనటువంటి నీటికి అంత శక్తి ఉంది కాబట్టి బలశ్చ శౌచం, దానితో పాటుగా ఆయుష్యమారోగ్యమలోలుపత్వం, ప్రతిరోజు నియమంగా స్నానం చేసేటటువంటి వ్యక్తికి మనసు చంచలంగా ఉండేటటువంటి లక్షణం తగ్గిపోతుంది. అతను వెనక్కి తిరిగి మనసుకి ఇలా వేలు చూపించి ఆపగలడు. దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెత్తదు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఇంత పవిత్రమైన వేదిక మించి ఇంకంత అన్నా నాకు అవకాశం లేదు చెప్పడానికి. అకారణంగా అకాలంగా పుట్టకూడని సమయంలో వేళాపాళా లేకుండా మనసు ఉద్రేకపడి ఏదైనా కోరకూడని కోరికని అకాలంగా కోరుకుందనుకోండి, వెళ్ళి చన్నీళ్లు తల మీద స్నానం చేశాడనుకోండి, కోరిక నీళ్లు చల్లిన పాలు దిగినట్టు కిందకి దిగిపోతుంది. మనసు మీద నీటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే మా చిన్నతనంలో స్నానం చేయకుండా చదువుకుంటే ఒప్పుకునేవారు కాదు. స్నానం చేసి చదువుకోలేరు. ఆ స్నానం కూడా చన్నీళ్లు చేయాలి. నూతి దగ్గరికి వెళ్ళి గవ్వ నీళ్లు తోడుకుని తలమించి పోసుకొని తుడుచుకుని వచ్చి కూర్చుని చదువుకోమనేవారు. స్నానం చేయకుండా నీకేం వంటపడుతుందిరా చదువు అనేవారు. అసలు ఆ స్నానం చెయ్యగానే దానికి ఉన్న శక్తి అటువంటిది. చల్లటి నీళ్లు పడగానే అంటాడంతే, ఎంత ఇది వస్తుందో, వేడి తగిలితే నిద్ర వస్తుంది. మీరు చూడండి, ఇంక్యుబేటర్లో ఉన్న పిల్లలు కూడా, చంటి పిల్లలు ఆ గోరువెచ్చని ఆ వేడి తగులుతుంటే నిద్రపోతారు. అందుకే ఏడవరు ఎక్కువ. అదే తల్లి పక్కన పడుకోబెడితే ఏడుస్తారు బయటి వాతావరణం తగ్గితే. అందులో ఆ గోరువెచ్చనితనానికి ఎక్కువ నిద్రపోతారు. అదే కారణం. వేడి నీరు వేడి నిద్రపోయేట్టు చేస్తుంది, చల్లనితనం ఉత్సాహపరుస్తుంది. అందుకే ఆ స్నానానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే గ్రహణ శక్తిని పెంచుతుంది. మనసు లౌల్యంతో అటు ఇటు పరిగెత్తనివ్వకుండా నిలబెడుతుంది మనసుని. అలోలుపత్వం, ఇంద్రియ సుఖాల్ని కోరకుండా మనసు నిశ్చలంగా నిలబడుతుంది. కాబట్టి అటువంటి ఆయుష్యమారోగ్యమలోలుపత్వం, దీనితో పాటుగా దుస్వప్నఘాతశ్చ, అది ఏదో దుస్వప్నం వచ్చింది, భయపడ్డాడు, లేచి ఒక్కసారి స్నానం చేస్తే ఆ దుస్వప్నం యొక్క ఫలితం పోతుంది. తపశ్చ మేధా, ఆ స్నానాన్ని నియమంగా ప్రతిరోజు ఎవరు చేస్తారో అటువంటి వాడు తపస్సు చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటాడు. తపస్సు అంటే తపించుట. నేను తపించిపోయానండి దీనికోసం అంటాడు. తపించిపోయానంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నా దాని మీద లేదు దృష్టి. ఒక్క ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని పొందాలి, అదే దృష్టి తప్ప ఇంకేమీ దృష్టి లేదు. నేను ఉపన్యాసానికి వచ్చేయాలి, ఇల్లు తాళం వేయాలి, తాళాలు కనపడలేదు. ఇప్పుడు ఎవరో పక్కన నుంచి, అయ్యా మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఆ ఆర్డర్స్ వచ్చి మీకు ఇంక్రిమెంట్ వచ్చింది అన్నాడు అనుకోండి, నాకు అది వినపడుతుందా? తాళం కనపట్టలేదు, వెతుక్కుని అమ్మయ్యా దొరికిందంటే ఏమన్నారు ఇందాక అంటాడు. ఇప్పుడు అదేంటంటే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్న చెప్తే మీకు వినపడలేదా అంటే తపిస్తున్నాను ఇప్పుడు ఆ తాళం చెవి కోసం, అది దొరికితే కానీ వెళ్ళడానికి లేదు. అందుకని తాళం చెవి మీద నా మనసంతా నిలబడిపోవడమే
ఏది ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇలా దులిపేస్తున్నాను తీసేస్తున్నాను, కాలం చెవులు కనపడాలి, అది కనపడితే ఇంక అన్ని ఆపేస్తాను. అంటే మనసు దాని మీదే కేంద్రీకృతమైపోవడం తపస్సు. మనసు సహజ లక్షణం చంచలత్వం, కదిలిపోతుంది. కదిలిపోయే మనసు కదలడం ఆగి నిలబడడం నీటి యొక్క అనుగ్రహంగా నిలబడుతుంది. ఆ శక్తి నీటికి ఉంది. అందుకే శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని నీటి యొక్క శక్తిని అభివర్ణించాడు. కనుక ఎవరు నియమంగా స్నానం చేస్తారో వాళ్ళకి అటువంటి శక్తి కలుగుతుంది. వాళ్ళు తపస్సు చెయ్యగలుగుతారు. మేధ అంటే కేవలం తెలివితేటలు అని కాదు దాని అర్థం. మేధ అంటే గ్రహించవలసిన విషయమును గ్రహించగలుగుట. అంటే యుక్తాయుక్త విచక్షణతో నేను దీన్ని స్వీకరించాలి, దీన్ని విడిచిపెట్టాలి, స్వీకరించి దీన్ని ఒకరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏది ఎంతకాలం ఎలా ఉంచుకోవాలో పరిశీలనాత్మకంగా లోపలికి తీసుకున్న దాన్ని ఉంచుకున్న దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్న దానికి అనుగుణంగా ప్రీతితో అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి అంకురించడానికి ప్రధానమైనటువంటి కేంద్ర విస్ఫోటన వరకు మేధ అని పేరు. కాబట్టి ఈ 10 గుణములు దేని వల్ల ప్రకాశిస్తాయని అడిగారు. ఈ 10 గుణములకు కారణము స్నానమే. ఈ 10 స్నానం ఇవ్వగలిగితే ఇక ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీర్థమునందు స్నానం చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇస్తారు అన్నారు. ఏమిటి ఆ శక్తి? మీరు భగవంతుణ్ణి దర్శనం చేసేటప్పుడు భగవంతుని యందు మీ దృష్టి పరిపూర్ణముగా నిలబడిందా లేదా చెప్పడం కష్టం. ఎందుకని? అక్కడ దాకా పెడుతుంటాడు, మా ఆవిడ ఎక్కడుందని వెనక్కి తిరిగి చూస్తాడు, లేకపోతే మా పిల్లలు ఎక్కడున్నారని ఎదురు చూస్తాడు, వాళ్ళు ఎవరో తొక్కేస్తున్నారని ఎదురు చూస్తాడు, వాడు ఎవరో కింద పడిపోయాడని ఎదురు చూస్తాడు, లేకపోతే అసలు వెళ్ళిన పని మానేసి గుళ్ళో పక్కన ఇంకా ఏం మూర్తులు ఉన్నాయని చూడటం మొదలు పెడతాడు. అది ఇది మానేస్తాడు. అక్కడ పిల్లి ఏదో తిరిగినట్టుందండి, పిల్లి ఉంది ఏమిటండి, లోపల బయటకు వచ్చి పిల్లి గురించి మొదలు పెడతాడు. పిల్లి ఎందుకు నీకు? చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే దేని మీద దృష్టి నిలబడాలో దాని మీద దృష్టి నిలబడదు. కానీ ఒక్క స్నానము వలన మాత్రం ఒక గొప్ప ప్రయోజనం ఒకటి చేకూరుతుంది. అందుకెడతారు తీర్థయాత్రకి. తీర్థ స్నానం చేస్తే ఏమొస్తుందో తెలుసా? అంగిరసాది మహర్షులు తీర్థముల యందు తపస్సు చేశారు. తపస్సు అంటే దీక్షతో కూడుకుని ఉంటుంది. తపస్సు యజ్ఞము దీక్షారహితంగా ఉండవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతమునందు ఎక్కడ కూర్చుని వాళ్ళు తపస్సు చేశారో అక్కడ వాళ్ళు ఆ తపస్సు పూర్తి చేసి వెళ్ళిపోతూ తమ యొక్క తపస్సు తమ యొక్క దీక్ష ఆ ప్రాంతముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి కారణం చేత ఒక అనుగ్రహం. ఎవడు వెళ్ళి అక్కడ స్నానం చేస్తాడో వాడికి అంగిరసాది మహర్షులు విడిచిపెట్టినటువంటి దీక్షా తపస్సుల భాగం కలుగుతుంది. నేను వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాననుకోండి, లేదా ఏదో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాననుకోండి, లేదా శ్రీశైలం వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేశాననుకోండి, ఒక తీర్థాన్ని వెతుక్కుని నేను స్నానం చేశాను, లేకపోతే పాండవ తీర్థం, లేకపోతే పాపనాశనం, లేకపోతే ఆకాశగంగ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఉత్తర క్షణంలో తపస్సుకి సంబంధించిన దీక్ష, తపస్సుకి సంబంధించిన నియమములు వీడు పరిపాలన చేశాడు అని నా జీవుడి ఖాతాలో వేస్తాడు. అక్కడ మీ మనసు నిలబడిందా నిలబడలేదా అన్నదాంతో సంబంధం లేదు. స్నానం చేస్తే చాలు. ఇంతకన్నా తేలిక మార్గం తరించడానికి ఇంకేమైనా ఉంటుందా? అసలు ఉండదు. అందుకే అసలు తీర్థయాత్ర చేసి వచ్చిన వాడికి నమస్కారం ఎందుకు చేస్తారో తెలుసా? వాడు తీర్థంలో స్నానం చేశాడు. తీర్థంలో స్నానం చేసి వెనక్కి వచ్చిన వాడిని చూస్తే వాడికి నమస్కారం చెయ్యకుండా ఉండకూడదు. నియమం ఏమిటో తెలుసా? అసలు ఆయన తీర్థయాత్రకి వెళ్ళొచ్చారండి అంటే అందరూ ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకుంటే ఆయన్ని అయ్యా సారీ సాయంకాలం ఒకసారి అలా గుళ్ళోకి రండి, మాకు తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడగాలి. ఆయన తీర్థయాత్ర చేసినప్పుడు ఆయన చేసిన స్నానం గురించి మీకు చెప్పాడు అనుకోండి. స్నానం అంటే ఏముంటుందండి? స్నానం అంటే ఏముంది, అందులో దిగి మొలకేయడమే కదా అని అనుకోకండి. తీర్థయాత్రలో స్నానం చేయడం అంటే అబ్బా అండి నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటే తెల్లవారుజామున 4:30-5 గంటలకి ఆ ఆదివరాహమూర్తి దేవాలయం పక్క నుంచి మెట్ల మించి దిగి
ఒళ్ళు చలి కొరికేస్తుంటే బాబోయ్ ఎలా స్నానం చేస్తానని ఇలా చూస్తే ఎక్కడ చూసినా దట్టంగా మంచు పట్టేసి ఉంటే ఊహూయని వడక లోకముర్వీనాథ అని ఉనికిపోతుంటే ఎలా స్నానం చేస్తాను అనుకున్నానండి. ఆ లాల్చి అవి తీసి అక్కడ పెట్టానా, గడగడగడలాడిపోతుంటే కూర్చుని ఆ సంకల్పం చెప్పుకుని వెళ్ళి ఇలా పుష్కరిణిలో మునిగానండి. ఏమైపోయిందో తెలియదు, చలి ఎగిరిపోయింది. ఎంత హాయిగా ఉందనుకుంటున్నారు. అక్కడ నిజంగా దిగిన తర్వాత గజేంద్ర మోక్షణమే, చడ్డి పిల్లాళ్ళ ఆడుకున్నానండి. మీరు గమనించండి, నీటిలో ఒక శక్తి ఉంటుంది, అది మీరు ఇంట్లో స్నానం చేస్తే తెలియదు. నదిలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ కలిసి స్నానం చేయండి. ఆ వెంటొచ్చిన గురువుగారు ఎవరో ఒడ్డుకెళ్ళి ఇంక రండి మీ అందరూ వెళ్ళాలి గుళ్ళోకి, అంతంతసేపు స్నానాలు చేస్తే కుదరదు, పడిసం పడుతుంది, లేచి రండి ఇంకా అనాలి. ఎందుకో తెలుసా, ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, యవ్వనంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా నీళ్లలో మునిగి తేలేటప్పటికీ ఇహ ఎంత సంతోషమో. ఇంకక్కడ చేతులు పట్టుకుంటారు, ఆటలాడతారు, పాటలు పాడతారు, అందులో మునుగుతుంటారు, తేలుతుంటారు, కూర్చుంటారు, కాళ్ళు పైకెత్తుతుంటారు, చేతులు పెట్టి పైకెత్తుతుంటారు. ఎంత ఆనందమో. స్నానం అంటే కేవలం స్నానం అనుకోకండి, పసితనాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి అమ్మ కట్టి విప్పి కట్టి విప్పి కట్టి విప్పి కట్టి విప్పి కొద్దిగా కన్నం పడిందని చెప్పి విడిచిపెట్టేసినటువంటి పాత చీరలన్నిటినీ మడత పెట్టి బొంత కుట్టుకుని అమ్మ ఊళ్ళో లేకుండా తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కట్టుకున్న చీరలతో కుట్టిన బొంత కింద వేసుకుని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, స్వామి తీర్థంలో స్నానం చేసినప్పుడు అంత సంతోషంగా ఉంటుంది. అసలు ఆ స్నానానికి ఆ శక్తి ఉంది. ఆ తీర్థ స్నానము చేత అంత శక్తి తీర్థానికి ఉన్నది. స్నానం చెయ్యండి 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 అని వేదం ఘోషిస్తోంది, పురాణాలు ఘోషిస్తున్నాయి, వ్యాసుడు గుండెలు బాదుకుని అరుస్తున్నాడు. ఆఖరికి వెంకటాచలంలో ప్రసాదం పెట్టి ఇచ్చిన కవరు వెనకాతల కూడా రాస్తున్నారు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి అని. అదొక్కటి వదిలేసి అక్కడ కూడా బకెట్లో నీళ్ళెట్టుకుని చెంబుతో పోసుకొని వచ్చేస్తానండి అంటే అమాయకత్వం కాదు. కాబట్టి తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏమిటి అంటే తీర్థమునందు స్నానము చేయుట. తీర్థమునందు స్నానము చేయుటయే మీకు భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ఆ దీక్షా తపస్సుల యొక్క శక్తి శరీరమునందు పొటమరించిందో పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ప్రసరించడానికి యోగ్యత కలుగుతుంది. నేను మీకు ఏదో ఆ ఉత్తినే మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను వేదముల మీద చెప్పబడినటువంటి వ్యాఖ్యానములను పరిశీలనం చేసిన తరువాతనే నేను ఈ మాట మీతో మాట్లాడుతున్నా. మహానుభావులు కాకినాడ పట్టణంలోనే రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారి వంటి మహాపురుషులు వేదమంత్రములకు వ్యాఖ్యానాలు చేశారు. నేను ఆ వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని చెప్తున్నాను తప్ప ఏదో నా సొంతంగా ఏదో నేను మాట్లాడేస్తున్నాను గాలి కబుర్లని మీరు అనుకోవద్దు. నేను పరమ గంభీరంగా 10 మందికి పనికి రావాలన్న ఆర్తితో మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి తీర్థ స్నానం తప్పకుండా అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఈ స్నానాన్ని విస్మరించేస్తారు, చాలా క్షేత్రాలకు వెళ్ళి పక్కన పెట్టి వెళ్ళిపోతారు. అందుకే సుప్రభాత పఠనమనందు జ్ఞాపకం చేస్తారు ఒకసారి. ఎక్కడ ఏ తీర్థమున్నదో ఆ తీర్థాన్ని జ్ఞాపకం చేస్తారు. శ్రీ స్వామి పుష్కరిణి కప్లవ నిర్మలాంగా అని వెంకటేశ్వర సుప్రభాతంలో పాదం. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసి నిర్మలమైన శరీరాంగములతో ఉన్నాడు. అలాగే శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా అని ఒక మాట. పాతాళ గంగ యందు స్నానము చేసి ఉన్నాడు. సరే, కాశీపట్టణానికి వెడితే మణికర్ణికా తీర్థంలో స్నానం చెయ్యని వాడు ఉండడు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నియమం, 12 గంటలకు మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి. కాబట్టి ఒక్కొక్క చోట తీర్థ స్నానం అంత గొప్పది. ఆ తీర్థ స్నానం చేసి వచ్చాడు కాబట్టే ఆయనకి నమస్కారం చేస్తారు. అసలు నిజానికి తరించడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఉదయం 9 గంటల వేళ ఓసారి కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళి శేషాద్రి ఎక్స్ప్రెస్తో గుండు పిలకాతో ఉన్న వ్యక్తి దిగ్గానే ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టుకోవడం. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడికి నమస్కారం చేస్తే ఆయన చేసిన ఫలితంలో కొంత భాగం మీకు వస్తుంది, ఆయనకి తగ్గిపోయి కాదు. ఆయనకి అలా ఉండి మీకు వస్తుంది, పూర్ణ పుష్కళ. ఆయనకేం తగ్గిపోదు, తగ్గిపోకుండా మీకు ఇస్తారు. అందుకే పూర్వం ఒక నియమం ఉండేది, ప్రసాదం పంచిపెట్టమనేవారు. ఎందుకో తెలుసా?
నోట్లో వేసుకుంటారని కాదు. ప్రసాదాలు పంచిపెట్టమంటే నిజానికి కార్యాలయాల్లో పంచిపెట్టమని కాదు. ఓడు వద్దనేవాడు, ఓడు పుచ్చుకునేవాడు, చెప్పులు వేసుకున్నవాడు, బూట్లు వేసుకున్నవాడు ప్రసాదం పుచ్చుకుంటే పంచిన వాడిది పాపం. అది ఈశ్వరానుగ్రహం. ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి, ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి. అంతేకాని ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వకూడదు. ఎవరు యోగ్యులో వారికి పిలిచి పిలిచి ఇవ్వాలి ప్రసాదాన్ని. ఎందుకో తెలుసా? నీకు ఆయన ఉపకారము చేసి ఉన్నాడు, ఆయనకి నువ్వు మళ్ళీ తిరిగి ఉపకారం జరగాలని కోరుకుంటున్నావు కాబట్టి, భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రసాదం ఆయనకి అందించాలి. అందుకు ప్రసాదం ఇచ్చేవారు. ప్రసాదం ఇస్తే పుచ్చేసుకుని నోట్లో వేసుకోవడం కాదు. ఎక్కడికి వెళ్ళొచ్చారంటే అయ్యా ఒక్క 5 నిమిషాలు. మనుచరిత్రలో వర్ణిస్తాడు అలసాని పెదన గారు. ఏ ఏ దేశములను వసించి తిరిమీరే ఏ గిరిలు చూచినారు ఏ ఏ పుణ్యతీర్థముల ఎందు గ్రుంకిడి తిరిగి అని అడుగుతాడు. ఎక్కడెక్కడ తిరిగారు ఏది చెప్పండి అని అడుగుతాడు. ఆ వచ్చినటువంటి ఆ యోగిని. ఆ పాదలేపన ఉన్న కారణం చేత ఆయన అన్ని చోట్ల తిరిగి వస్తాడు. కాబట్టి అటువంటి స్థితిలో తీర్థయాత్ర చేసి వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి అడుగుతారు. అడిగితే అయ్యా ఆయన స్వామి పుష్కరిణికి వెళ్ళానండి. అబ్బాయి ఏమి సంతోషం, ఏమి సంతోషం. అది ఏం చేస్తుందో తెలుసా? ఇంకొకరిని ప్రేరేపిస్తుంది. నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, వచ్చేసారి మీరు ఎడుతున్నప్పుడు కాస్త నాకు చెప్దురు, నేను వస్తాను అంటాడు. ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించినట్టు ఒకడు 10 మందికి దారి చూపించాలి, అందించాలి, అవకాశం ఇవ్వాలి. అందుకే తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే ప్రధానమైన నియమము తీర్థస్నానమే. తీర్థస్నానము అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. తీర్థస్నానము చేసేటప్పుడు సంకల్పరహిత స్నానము చేయరాదు. సంకల్పం లేకుండా వెళ్ళిపోయి నేను అందులో గ్రుంకులిడతాననకూడదు. సంకల్పం చెప్పి స్నానం చెయ్యాలి. సంకల్పం చెప్పడం అంటే దేశకాల సంకీర్తనం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే విశ్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దేశ సంకీర్తనం. కాల సంకీర్తనం శ్రీ ఖరనామ సంవత్సరే ఉత్తరాయణే ఏదో పుష్యమాసే, అది కాలానికి సంబంధించినటువంటి కీర్తనం. కనీసంలో కనీసం మీకైనా వచ్చి ఉండాలి. దేశకాల సంకీర్తనం రాదు అనడం మాత్రం అన్యాయమైన విషయం. దేశకాల సంకీర్తనం రాకుండా ఉండకూడదు. అందుకే పంచాంగం. ఒకవేళ దేశకాల సంకీర్తనం రాకపోతే ఎవరికో తెలుసా? ఆ కర్తవ్యం ఎవరికో తెలుసా? తప్పకుండా ఉపకారం చెయ్యవలసిన వాడు ఎవరో తెలుసా? సమాజానికి బ్రాహ్మణుడు. అది మీ హక్కు. ఆయనకి కర్తవ్యం చేసి తీరాలైన ఉపకారం. అక్కడ మాత్రం స్వార్థం అన్నది ఉండడానికి వీల్లేదు. స్నానం చేసేవాడికి ఒంటి పైన బట్ట ఉండదు కాబట్టి యజ్ఞోపవీతం ఉంటే కనపడి తీరుతుంది. స్నానం చేసేటప్పుడు దేశకాల సంకీర్తనం రాకపోతే నిర్మోహమాటంగా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేసే వాళ్ళల్లో యజ్ఞోపవీతం ఎవరికి ఉందో చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడు యజ్ఞోపవీతం వేసుకుని కూడా దేశకాల సంకీర్తనం రాదంటే పరమ దారుణమైన నేరం అది. అక్కడ మాత్రం ఇంకా క్షమార్పణ లేదు. ఎందుకని అంటే వాడు సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేసి తీరాలి కాబట్టి దేశకాల సంకీర్తనం వచ్చి తీరాలి. బ్రాహ్మణుడు ఉన్నదే సమాజానికి ఉపయోగపడడానికి. కాబట్టి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది కాబట్టి అయ్యా నాకు దేశకాల సంకీర్తనం రాదండి, సంకల్పం రాదు, మా గోత్రం ఇది, మా పేరు ఇది, ఒక్కసారి సంకల్పం చెప్పండి అంటే ఉదారుడై ఆయన వాడికి సంకల్పం చేయించి తాను స్నానం చెయ్యాలి తప్ప నాకు పనుందండి నేను చేయించను అనకూడదు. ఇంకా అంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి లేదు. కాబట్టి సంకల్పం అనేటటువంటిది చెప్పుకుని స్నానం చెయ్యాలి. భార్యాభర్తలైతే ఇరువురు కలిసి స్నానం చేయడమే ఉత్తమం తప్ప ఇద్దరు విడివడి స్నానం చేయకూడదు. యథార్థానికి కలిసే స్నానం చెయ్యాలి దంపతులు. కాబట్టి సంకల్ప సహితమైన స్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు స్నాన శాటి లేని స్నానం చేయకూడదు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే జలాధిదేవతలు శాపాన్ని ఇస్తారు. జలాధిదేవతలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలగకుండా చేస్తారు. జలానికి అధిదేవత వరుణుడు కాబట్టి వరుణుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది పుష్కరిణి స్నానానికి, తీర్థ స్నానానికి, నదీ స్నానానికే కాదు, ఇంట్లో చేసే స్నానానికి కూడా అన్వయం. బట్టలేని స్నానం జీవితంలో ఒక్కసారి, ఆఖరిసారి దింపేసి ఆఖరిసారి ఎత్తేసే ముందంతే తప్ప
తనకి తానే అలా నీళ్లు పోసుకోవడం అంత అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. అందుకే భాగవతంలో ఆ గోపకాంతలు ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళి స్నానం చేశారు కాబట్టే లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడియే కాత్యాయనీదేవి కళ్ళతీయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. ఇలా చెయ్యొచ్చా? కాత్యాయనీదేవి మమ్మల్ని అనుగ్రహించలేదని చెప్పడం తప్ప ఇలా స్నానం చెయ్యొచ్చా మీరు ఒంటి మీద బట్ట లేకుండా? జలాధిదేవత అయిన వరుణుడికి ఆగ్రహం కలిగినప్పుడు మీకు ఎలా వస్తుంది ఫలితం రమ్మంటే? కాబట్టి ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చీరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేల అన్నాడు కృష్ణుడు. దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, తప్పు చేశారు కాబట్టి చేతులెత్తి నమస్కరించండి, దేహాభిమానం విడిచిపెట్టి మీ బట్టలు పట్టుకుపోండి. మీ బట్టలు నాకెందుకు? మీకు ఫలితం కలగాలంటే చెయ్యకూడని రీతిలో చెయ్యకూడదు. ఆచారం ఆచారమే. స్నానం చేసేటప్పుడు అంచు కలిగినటువంటి బట్టతో చెయ్యాలి తప్ప మిగిలిన వాళ్ళు చూసి సిగ్గుపడే రీతిలో వస్త్రధారణ చేసి స్నానం చెయ్యకూడదు. ఓ పంచెల చాపు చుట్టుకునో ఓ తువ్వాలు చుట్టుకునో స్నానం చెయ్యాలి తప్ప ఎక్కడో లోపల వాడేటటువంటి వస్త్రాల్ని స్నానం చెయ్యడానికి కదా అని అటువంటివి కట్టుకుని దిగిపోవడం, నిక్కర్లు కుట్టించుకుని ఆ నిక్కర్లు వేసుకుని దేవాలయాలకి దిగడం, అసలు క్షేత్రానికి నిక్కర్లు పట్టుకెళ్ళడం అంత పాపకర్మ ఇంకోటి లేదు. 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చి కూడా నిక్కర్లు వేసుకు తిరగడం ఏంటి? చంటిపిల్లాడి ఆయన ఓ పంచెల చాపు చుట్టుకున్నట్టే అంచు కలిగినటువంటి బట్టని మాత్రమే కట్టుకుని స్నానానికి దిగాలి తప్ప ఎలా పడితే అలా దిగకూడదు. తీర్థ స్నానం చేసేటప్పుడు నువ్వే కాదు స్నానం చేస్తున్నది, ఆ తీర్థయాత్రకు వచ్చి అక్కడ స్నానం చెయ్యాలని వచ్చిన వారు ఎందరో ఉంటారు. నీ ఒంటి మురికినంతటినీ రసాయనంతో తీసుకెళ్లి నీళ్లలో తెట్టు కింద కట్టించేటటువంటి స్నానాన్ని నువ్వు చేస్తే ఆ తీర్థజలముల యొక్క అధిష్టాన దైవము యొక్క శాపములకు గురవుతావు. ప్రతి చోట బోర్డులు పెట్టవలసిన అవసరాలు కలగకూడదు. ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదని బోర్డు పెట్టవలసిన అవసరం ఏంటి? ఇచ్చట సబ్బు రుద్దుకొనరాదు అని బోర్డు పెడితే సిగ్గుచేటు. ఆర్షధర్మంలో పుట్టి పుష్కరిణి స్నానానికి వెళ్ళి నువ్వు స్నానం చేసి బయటికి రావాలి తప్ప అక్కడ ఒళ్ళు రుద్దుకోవడానికా, అక్కడ పళ్ళు తోముకోవడానికా? నువ్వు ఎక్కడికెళ్ళి ఏది చెయ్యాలో ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చెయ్యాలి. అదే నేను మీతో మొదట్లో మనవి చేసింది. పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి చెయ్యకూడని పనులు చేస్తే ఎవరు మనని అడ్డుకుంటారులే అనుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు ఒకడున్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసినటువంటి దుష్కృత్యము చేత పాపము సంక్రమిస్తుంది. ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. నీతో పాటు ఎందరో భాగవతులు స్నానం చేస్తున్నారు, నీతో అయిపోదు. నీ కొడుకు స్నానం చెయ్యాలి, నీ మనవడు స్నానం చెయ్యాలి, నీ మునిమనవడు స్నానం చెయ్యాలి. అది ఎన్ని తరాలకి మన ఆస్తి. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన కర్తవ్యం. అంతేకాని ఎప్పుడూ చేసేవాడు ఎవరో ఉంటాడు, వాడు చేస్తుండాలి, పాడు చేయడానికి మేమున్నాం, వాడు మా అందరికీ కూడా ఏదో చేస్తుండాలి, మేమందరం కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాం అనుకోవడం కన్నా బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన ప్రపంచమనంది ఇంకొకటి ఉండదు. ఎవడో ఎందుకు చెయ్యాలి? నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళావు తీర్థయాత్రకి. నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఉద్ధరించుకోవడానికి వీలుగా నువ్వు స్నానం చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా సంకల్ప సహితంగా మౌనంగా పరమేశ్వర అనుగ్రహము కొరకు స్నానం చేసి బయటికి వచ్చి ఆ తడిబట్ట విప్పి కాస్త దూరంగా పిడుచుకోవాలి. పిడిచి ఆ తడిబట్టను నువ్వు తీసుకెడితే తీసుకెళ్ళు, లేకపోతే ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఎవరైనా దీనులు పట్టుకెళ్ళిపోవడానికి వీలుగా దూరంగా ఉంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు పట్టుకెళ్ళడానికి అభ్యంతరం ఉంటే ఏ కారణం చేతనైనా, ఇంకా బట్ట పట్టుకెళ్ళనండి పోనీ ఎవరో పట్టుకెడతారు ఎదురు అనుకుంటే, ఆ పొడి బట్ట కట్టుకుని అప్పుడు నువ్వు దేవాలయంలోకి ప్రవేశం చెయ్యాలి. అలా ప్రవేశం చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా అసలు స్నానాన్ని మినహాయింపు చేసి తీర్థయాత్ర చెయ్యడానికి విడితే అంతకన్నా అమాయకత్వము లోకమునందు ఇంకొకటి లేదు. ఈ మాట నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఈ మాట స్వయంగా వేదమే చెప్పింది. అందుకే దాని పేరు భగవద్దర్శన యాత్ర కాదు. అలా అయితే వెంకటాచలం వెళ్ళేది వెంకటేశ్వరుణ్ణి చూడ్డానికి, శ్రీశైలం వెళ్ళేది మల్లికార్జునుడిని చూడ్డానికి, కాశీ వెళ్ళేది విశ్వనాథుణ్ణి చూడ్డానికి అయితే అది భగవద్దర్శన యాత్ర అని ఉండాలి తప్ప తీర్థయాత్ర అని ఉండదు. దాని పేరు తీర్థయాత్ర. తీర్థయాత్ర చేత జీవుడు తరిస్తాడు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎర్రసిరాతో కింద గీత గీసుకుని
జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు తరిస్తారు? జీవుడు తరిస్తాడు. తపస్సు దీక్ష నియమములను పాటించాడనేటటువంటి ఫలితాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు? జీవుడి ఖాతాలో వేస్తారు. అదే పనిగా అలా స్నానం చేస్తున్నాడు అనుకోండి, అతను తపస్సు చేస్తున్నాడు, దీక్ష పడుతున్నాడు, తపస్సు చేస్తున్నాడు, దీక్ష పడుతున్నాడు. ఇప్పుడు అతను ఏమవుతాడు? శరీరం పడిపోయినప్పుడు అతని జీవుడు ఏమవుతాడు? కేవలం అతను చేసిన స్నానం చేత అతను అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతాడు. ఒక్క స్నానము సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తికి తీసుకెళ్ళగలదు. అసలు యథార్థమనకు క్షేత్రముల యొక్క దర్శనం అంతా దేని కొరకు అంటే తీర్థస్నానము కొరకే. ఈశ్వర దర్శనము కన్నా తీర్థస్నానమే గొప్పది. లేకపోతే తీర్థయాత్ర అన్న పేరు లేనే లేదు. ఆ తీర్థస్నానాన్ని విస్మరించడం అసమంజసం. కాబట్టి ఆ తీర్థస్నానం చేసేటప్పుడు చక్కగా సంకల్పంతో చక్కగా గోత్రం చెప్పుకొని అందరి యొక్క క్షేమం కోసం భగవద్భక్తితో ఒక్క మాట తప్పకుండా చెప్పుకోవాలి. భగవంతుని యొక్క పాదార విందముల యందు నాకు నిశ్చలమైనటువంటి భక్తి సంప్రాప్తించుట కొరకు అనుకుని ఆ స్నానం చెయ్యాలి. అటువంటి తీర్థస్నానం. అందున ప్రత్యేకించి మీరు ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని బాగా నేర్చుకోండి. ఒక క్షేత్రానికి వెడుతున్నాము అంటే ఆ క్షేత్రంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి తెలుసుకోండి. మీరు వెళ్ళినప్పుడల్లా ఒక్క తీర్థంలోనైనా స్నానం చేయడాన్ని నియమంగా పెట్టుకోండి. నేను మీకు ఒక్క మాట చెప్తాను. ఒక్క వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి పరమపావనమైన తీర్థముల సంఖ్య 1,000,000 పైచిలుకు ఉన్నది. 1,000,000 పైచిలుకు. అసలు అవన్నీ దర్శనం అవ్వవు. మళ్ళీ అందులో సర్వోత్కృష్టమైనటువంటి తీర్థములను ఎంచారు. అవి కొన్ని వేలు. నేను అబద్ధం చెప్పాననుకుంటే వెంకటాచల మహాత్యానికి సంబంధించి స్కాంద పురాణం కానీ భవిష్యోత్తర పురాణం కానీ చూడండి. ఎంతంత పెద్ద పెద్ద జాబితాలు ఇచ్చాడో వ్యాసుడు, మహానుభావుడు. వ్యాసో నారాయణ స్వయం. అది కూడా చెయ్యలేకపోతే ఒక పని చెయ్యి అని 7 తీర్థములనిచ్చాడు. ఆ 7 తీర్థములలో మళ్ళీ నేను 7 తీర్థములలోకి వెళ్ళి స్నానం చెయ్యలేను, నేను తెలుసుకునేటప్పటికే చాలా వేళ దాటిపోయింది. జీవితం పొద్దు గురుకిపోయింది. అన్నిటిలో చేయలేనంటావా? కాలంతో కలిపారు. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క కాలంలో స్నానాన్ని కలిపారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మొన్నన వెళ్ళిపోయింది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశి తిథి నాడు ఆకాశగంగా స్నానం ఎవరైనా వెళ్ళి సంకల్ప సహితంగా చేస్తే వెంకటాచలంలో ఆకాశగంగా స్నానం చేసినటువంటి కారణము ఒక్కదాని చేతనే వాడు తరించిపోతాడు అని రాశాడు వ్యాసుడు. వ్యాసుడి వాక్కు కన్నా ఇంకొకటి లేదుగా ప్రమాణం. మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం? అది ప్రచారంలోకి తీసుకురాకపోవడం కొంతవరకు వైక్లభ్యం అయితే, తీసుకొచ్చిన తరువాత ఉపయోగించుకోలేకపోతే ఇంకొక పొరపాటు. ఒంట్లో ఇంకా ఓపిక ఉన్నది. కనీసం 7 తీర్థాలు చెప్పారు. ఈ 7 తీర్థములలో నువ్వు స్నానం చేసి తీరాలి. ఈ 7 తీర్థములలో నువ్వు స్నానం చేస్తే నీ అంత భాగ్యవంతుడు లేడు అని 7 తీర్థములను వేరుగా వ్యాస భగవానుడిచ్చి ఒక మాట చెప్పాడు. ఈ 7 తీర్థములలో ఏదైనా ఒక తీర్థంలో స్నానం చేసి వెంకటాచల క్షేత్రంలో కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ 3 కార్యములను ఒక్కరోజు ఎవడైనా చేసినవాడు ఉంటే వాడి పేరు ఒక కాగితం మీద రాసుకో అన్నాడు. దేనికి అని అడిగారు. రాసుకో, ప్రత్యేకంగా వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినవాడని గుర్తు. వాడికి నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే నేను మీకు రేపు పురాణాంతర్గతమైనటువంటి సప్రమాణికమైనటువంటి శ్లోకములను కూడా ఉదాహరిస్తాను. కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే, వెంకటాచలం దర్శనానికి వెళ్ళామనుకోండి, మన తొందర ఎలా ఉంటుందంటే ఎంతసేపు రేపు పొద్దున్న తిరుపతిలో దిగుతున్నాం అంటే, నేను ఇది తప్పు పట్టి మాట్లాడటం లేదు, అవగాహన లేక జరుగుతోంది ఈ తప్పని చెప్తున్నాను తప్ప, నేను ఎవరో తప్పు చేస్తున్నారని చెప్పడానికి నేను లేను. ఆ అధికారం కూడా నాకు లేదు. నేను దానికోసం ఇక్కడ లేను. నేను పరమ అనునయంగా దిద్దుకోవడానికి ఒక అవకాశంగా నా వాక్కు పనికొస్తుందేమోనన్న ఆశతో మాత్రమే చెప్తున్నాను. చూడండి, రేపు తిరుపతిలో దిగుతామంటే
సాధారణంగా ఇవాళ ఉన్న వ్యవస్థని ఆధారం చేసుకుని రేపు 12ంటికి కొండ మీదకి వెళ్ళిపోతాం కాబట్టి భోజనం చేసి 1 గంటకు ఒక దర్శనం, రాత్రి 7 గంటలకు ఒక దర్శనం, మర్నాడు ఉదయం 9 గంటలకు ఒక దర్శనం. దేవాలయంలో మనతో పాటుగా పరమేశ్వరుడికి అందరూ బిడ్డలే. కొన్ని వేల మంది ఉంటారు దర్శనానికి. మీరు ఆలోచించండి, నేను ఒక మాట చెప్పానని మీరు అనుకోవద్దు. ఇంతమంది దర్శనం వేసుకుంటే అక్కడ లెక్కలో ఎంతమంది దర్శనానికి ఎదురు చూస్తున్నారని వస్తుంది. లక్షల మంది ఉన్నట్టేనా? ఎంతమంది దర్శనం చేసుకున్నారని లెక్క వస్తుంది. వెళ్ళినప్పుడు అలా లెక్కలో పడతాడుగా. ఒకే వ్యక్తి ఒక రోజు 2 మాటలు దర్శనం చేసుకుంటే అలా ఓ 30,000 మంది చేసుకుంటే ఎంతమంది దర్శనం చేశారు? 60,000 మంది. యథార్థానికి ఎంతమంది చేశారు? 30,000 మంది. పక్కవాడి దర్శనం ఏమైపోయింది? నువ్వు పుష్కరిణి స్నానం ఎప్పుడు చేస్తావు? ఆదివరాహమూర్తి దర్శనం ఎప్పుడు చేస్తావు? సశాస్త్రీయమైన వెంకటేశ్వర దర్శనం ఎక్కడ చేస్తున్నావు? వెళ్ళిన దగ్గర నుంచి పొరుగే. బయటికి వచ్చి 6 గంటలు ఉండిపోయానండి, 7 గంటలు ఉండిపోయానండి. ఏది నీ తీర్థయాత్రకు అసలు ప్రణాళిక ఏది? నేను వెళ్ళిన రోజున నేను చక్కగా పుష్కరిణి స్నానం చేస్తాను, ఆదివరాహస్వామి దర్శనం చేసుకుంటాను, బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాను, చక్కగా సభామంటపంలోకి వెడతాను, అక్కడ ఉన్న ఉద్యానవనంలో కూర్చుని విష్ణు సహస్రం చదువుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను, కాసేపు జపం చేసుకుంటాను, వెంకటేశ్వర వైభవం పుస్తకం చదువుకుంటాను. మరునాడు తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటాను. చేసుకుని వచ్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 6-7 మాటలు పారాయణ చేస్తాను. తరిగొండ వెంగమాంబ గారి బృందావనానికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని చక్కగా వెంకటాచల మహాత్యం ఆ రోజుల్లో వ్రాతపతులు వ్రాసుకునేవారు. కొండ మీదకి ఎక్కి వ్రాసుకుని తెచ్చుకునేవారు. అది చదివితే ఇళ్లలో పెళ్లిళ్ళు అయ్యేవి. అంత గొప్ప పుస్తకం. ఆ పుస్తకాన్ని అన్ని లక్షల ప్రతులు ముద్రణ చేసి సిద్ధం చేశారు. నేను అన్నాను అని మీరు ఎవరు బాధపడకండి. నేను ఒక యథార్థం చెప్తున్నా. మీరు తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇవాళ చేతిలో ఆవిడ రచించిన వెంకటాచల మహాత్యం పుస్తకం పట్టుకుని ఒక్క 10 పద్యాలు చదువుకుంటున్న వాళ్ళని ఒక్కళ్ళని నాకు చూపించండి. వెంకటేశ్వరుడు పరవశించిపోతాడు. ఆయన ఇచ్చాడు ఆవిడికి ఆ స్థానం. ఇక్కడ ఉండవమ్మా, సజీవ సమాధిలో ఉండని చెప్పాడు. ఆ తల్లి ఇప్పటికీ జ్యోతి రూపంలో వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేస్తుంది. మహాతల్లి ఒకానొక నాడు ఒక గుహలో ఉండి ప్రతిరోజు ఆవిడ అంతరాలయంలోకి పాతాళ మార్గంలోంచి సొరంగ మార్గంలో వెళ్ళి వెంకటేశ్వరుడితో మాట్లాడేది. ఆవిడ దర్శనం అంత గొప్పది. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆవిడ వ్రాసిన పుస్తకాన్ని ఎందుకు చదువుకోం మనం? ఉత్తర భారతదేశంలో దేవాలయాల్లో ఇప్పటికీ హనుమాన్ చాలీసాను, తులసీదాస్ రామాయణం పుస్తకాలు అక్కడ పెట్టి వదిలేస్తారు. ఆ వ్యాసపీఠాల్లో వెళ్ళిన వాళ్ళందరూ కాసేపు కూర్చుని ఒక్క 2-3 సర్గలు చదువుకుని బయటికి వస్తారు. ఇవాళ మనం వెంకటాచలం వెడుతున్న వాళ్ళలో తరిగొండ వెంగమాంబ గారు రచన చేసిన వెంకటాచల మహాత్యం పుస్తకం పెట్లో పెట్టుకుని వెడుతున్న యాత్రికులు ఎంతమంది ఉంటాం? ఎంతమంది వెళ్ళి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం దగ్గర కూర్చుని వెంకటాచల మహాత్యంలోంచి ఒక్క అధ్యాయం చదువుకుంటున్నాం? ఎంతమంది వెంకటాచలం వెళ్ళి ఒక చోట కూర్చుని ఒక కుటుంబం పెడితే ఓ కుటుంబం అంతా ఓ ప్రశాంతమైన చోట కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నాం? ఎంతసేపు దర్శనం ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వడం తప్పని నేను అన్నాం. అది భక్తి, నేను కాదన్నది మంచిదే. కానీ కృతకంగా రద్దీని పెంచుకుని దాన్ని అవకాశంగా చేసుకుని అక్కరలేని మాటలన్నీ ప్రచారంలోకి తెచ్చుకునే కన్నా వేదం ఎలా తీర్థయాత్ర చెయ్యమని చెప్పిందో అలా చేసుకుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని వెంకటేశ్వరుడిది పొందలేమని మనం ఎందుకు అనుకోవాలి? చక్కగా స్వామి పుష్కరిణి స్నానానికి, చక్కగా తరిగొండ వెంగమాంబ గారి బృందావన దర్శనానికి, అలాగే ఒకసారి వెంకటేశ్వర దర్శనానికి ఒకసారి కూర్చుని ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నువ్వు ఏమేమి చూసి వచ్చావు ఓ పుస్తకంలో రాసి, నువ్వు ఎన్ని మరిచిపోయావు చూడడం ఒకసారి రాసుకుని, ఒక్కసారి అసలు అక్కడే ఉన్నాడు మహానుభావుడు క్షేత్రపాలకుడు ఆ రుద్రశిల, ఆ పాండవుల్ని రక్షించినటువంటి క్షేత్రం గోగర్భం. ఆ క్షేత్రంలో చక్కటి ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ పాప వినాశనం కింద స్నానం, ఆకాశగంగా స్నానం ఎంత సంతోషంగా ఉంటాయో. కాబట్టి తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు ప్రణాళికా రచన చేసుకోవడంలో కొద్దిగా మార్పు చేసుకోవడాన్ని మనం అలవాటు చేసుకుంటే
పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మరింత మూట కట్టి తెచ్చుకోగలం. శరీరం బడలిపోయి మనసు ఒత్తిడికి లోనైపోయి అక్కడి నుంచి ఇంకా వ్యధ చెందుతూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం గోవిందా అంటూ వచ్చేస్తే మనం ఏమిటి ప్రహృష్టమైన మనస్సుతో తిరిగి రాగలం తీర్థయాత్ర చేసి? అందుకే తీర్థయాత్ర నియమం ఇలా చెయ్యమని వేదం చెప్పడానికి కారణం అది. కాబట్టి నేను ఇవాళ మీకు తీర్థయాత్ర ప్రారంభమునందు కులదేవత యొక్క ఆశీర్వచనము, ఆయన యొక్క అనుమతి, మీరు తాగుతున్న నదీ జలములు ఏ ఉన్నాయో ఆ నది యొక్క అనుమతి, మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవత యొక్క అనుమతి, చక్కగా బయలుదేరడానికి 3 రోజుల ముందే ఆ క్షేత్రం యొక్క వైభవం గురించి మాట్లాడుకునేటటువంటి స్థితి, మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా భగవత్ సంబంధం గురించి చర్చ చేసుకునేటటువంటి వ్యవస్థకి కట్టుపడ్డాం. వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడానికి అక్కడ ఉన్న తీర్థములను గురించి మొట్టమొదట తెలుసుకునేటటువంటి ప్రయత్నం, స్నానం చేసేటప్పుడు సంకల్పంతో వస్త్రం అంచు కలిగినటువంటి బట్ట కట్టుకుని స్నానం చెయ్యడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అక్కడికి వెళ్ళిన తర్వాత భగవత్ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం, ఈ విషయాల గురించి మనం ముచ్చటించాం. రేపటి రోజున అతి ముఖ్యమైనటువంటి విషయములను కొన్నిటిని మీకు మనవి చేస్తాను. అసలు ఒక తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు బట్ట ఎలా కట్టుకోవాలని వేదం చెప్తోంది, ఎలా వస్త్రధారణ చెయ్యాలి, లలాటమునందు బొట్టు ఎలా పెట్టుకోవాలని చెప్తోంది. లలాటము బోసిగా ఉండకుండా క్షేత్రంలో మనం ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తోంది. మనం అలాగే ఒక దేవాలయ ప్రవేశం చేసినప్పుడు సంప్రదాయాన్ని పాటించడము అన్న మాటలో ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి? తిరుమలనే ఆదర్శంగా తీసుకుని మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ తప్పకుండా స్నానం చెయ్యవలసినటువంటి 7 తీర్థములు. కనీసం ఆ 7 తీర్థాలని మీరు లెక్కలోకి పెట్టుకున్నారనుకోండి, నేను ఈసారి వెళ్ళినప్పుడు ఆ తీర్థంలో స్నానం చేసి వస్తా అని ఒక లెక్క పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు పుష్కరిణిలో చేసి వచ్చారు, ఏదో ఒక 3-4 నెలలు పోయిన తర్వాత పెడతారు. ఈసారి కుటుంబ సభ్యులందరం పాపనాశనంలో స్నానం, ఆ తర్వాత ఆకాశగంగలో స్నానం, ఆ తర్వాత కృష్ణతీర్థంలో స్నానం, ఆ తర్వాత పాండవ తీర్థంలో స్నానం. మీరు ఒక 2-3 సంవత్సరాల్లో 7 తీర్థాలు పూర్తి చేసి 7 సార్లు విష్ణు సహస్రం చదివి 7 మాటలు వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది దర్శనం పొంది వచ్చారనుకోండి, వ్యాసవాక్కు ప్రమాణం, మీరు ఒక అద్భుతమైన స్థితికి చేరిపోయినట్టే. జీవుడికి ఎంత ఉపకారం చేసుకున్న వాళ్ళం అవుతాం. యాత్రికులు కూడా ఇన్ని చోట్లకి సర్దుకోవడంలో కొండ ఎంత ఆనందంతో, ఎక్కడ చూసినా జనసంరంభంతో ఎంత వైభవోపేతంగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున అసలు ఏ 7 తీర్థములలో స్నానం చెయ్యాలని వ్యాసుడు చెప్పాడో ఆ 7 తీర్థములేవి, వాటి వైభవం ఏది, వాటిలో స్నానానికి అనుగుణమైన కాలములేవి, 7టిలో చెయ్యలేము వయసు దాటిపోతుందన్న వాళ్ళు కనీసం ఒక్క తీర్థంలో ఒక్క తిథిలోనైనా ఎలా చెయ్యొచ్చు, వస్త్రధారణ నియమం ఎలా ఉంటుంది, విభూతి